అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. శ్రీ లలితాంబికాయై నమో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. నిన్నటి రోజున మహతీ మేరు నిలయ మందార కుసుమ ప్రియా నామం వరకు చెప్పుకున్నాం. ఇందులో మహతీ మేరు నిలయ అనే విషయంలో మహతి అంటే పరబ్రహ్మస్వరూపుణిని, మేరు నిలయ అన్నప్పుడు రెండు ప్రధానమైన అర్థములు చెప్పుకోవడం జరిగినది. ఒకటి, జగత్తంతటికి ఆధారమై అత్యున్నతమైనటువంటి ఏ కేంద్రం ఉన్నదో సమస్త జ్యోతిర్మండలాలకు కూడా ఆధారమైన కేంద్రము అది మేరువు. ఆ కేంద్రమునందు శక్తిగా ఉన్నది మేరు నిలయ, ఇది ఒకటి. అదేవిధంగా సహస్రార స్థానంలో ఉన్నది మేరు నిలయ. ఇప్పుడు మూడో భావాన్ని తెలుసుకుని తర్వాత నామాల్లోకి వెళదాం. మేరు ప్రస్తారమునందున్నది మేరు నిలయ అనగా శ్రీచక్రమే మేరువు అని చెప్పబడుతున్నది.
ఇప్పుడు శ్రీచక్రాన్ని మేరుగా మనం భావించినప్పుడు సుమేరు శృంగ మధ్యస్థ దగ్గర భావాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. ఇక్కడ ఒక ధ్యాన ప్రక్రియ కోసం ఇవాళ ఈ నామంతో ప్రారంభం చేసుకున్నాం. అమ్మవారు చక్కర్రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటూ ఈ శ్రీచక్రాన్ని రథంగా వర్ణించారు. ఆ రథంగా భావన చేసుకోవాలి. సరిగ్గా ఆ రథంలో ఉన్న అమ్మవారు మనలో ఉన్న భండాసురుని సంహరించడానికి అనుగ్రహిస్తున్నారు అనేటువంటి భావంతో పరిశీలిస్తే ఒక్కసారి ఆ మేరు ప్రస్తారం అమ్మ రథంగా భావించవలసిన విధానం ఏమిటో ఒక్కసారి ధ్యానానికి పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. చతుర్వేద మహాచక్రం పురుషార్థ మహాహయం ఆనందధ్వజ సంయుక్తం తప్తకార్తస్వరోజ్వలం సర్వాగ్రే బిందుపీఠేన సహితం బ్రహ్మచారిణి మేరుప్రస్తార రూపాఢ్యం చక్రరాజ రథోత్తమం. ఇది మేరుప్రస్తార రూపాఢ్యం. అందుకు మేరు నిలయ అన్నప్పుడు భావించవలసిన పద్ధతి ఇది. అదొక రథం వంటిదట. రథానికి 4 చక్రాలు ఉండాలి కదా. ఆ చక్రములు ఏమిటంటే చతుర్వేద మహాచక్రం అన్నారు ఇక్కడ. అంటే 4 వేదములే చక్రములుగా ఉన్నాయి. ఈ మాట అర్థం ఏంటంటే శ్రీచక్రము యొక్క గమనము వేదగమనమే అని చెప్పడం దాని యొక్క విశేషం. అదేవిధంగా పురుషార్థ మహాహయం, పురుషార్థములే గుర్రములుగా కనిపిస్తున్నాయి. అంటే ముందుగా మనకు కనబడుతున్నవి చతుర్విధ పురుషార్థములు గుర్రములుగా ఉన్నాయి. ఆనంద ధ్వజ సంయుక్తం. ఇక ధ్వజములు ఏమిటయ్యా అంటే రథానికి ఆనంద ధ్వజంట. ధ్వజము అంటే ప్రకటించుట అని అర్థం. అక్కడ ఆనందమును ప్రకటిస్తూ ఉన్నది ఆ శ్రీచక్రము. అది తప్త కార్తస్వరోజ్వలం, కరగబెడుతున్న బంగారపు రంగుతో ఉందిట. అలాంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటే దాని యందు సర్వాగ్రే బిందుపీఠేన సహితం బ్రహ్మచారిణి, పరబ్రహ్మ అయిన శివునితో ఉన్న తల్లి గనక బ్రహ్మచారిణి అని ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ బిందుపీఠంలో కూర్చుందా తల్లి. అందుకు మేరు నిలయ అనగానే ధ్యానించవలసిన విధానం ఇది. మందారకు సుప్రియ చెప్పుకున్నాం. ఇప్పుడు వీరారాధ్యాలో ప్రవేశిస్తున్నాం. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి. వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడినది అని అర్థం. అమ్మవారిని ఆరాధించాలంటే వాళ్ళు వీరులై ఉండాలట. ఏమిటా వీరత్వము? వీరత్వం అంటే శారీరకమైనటువంటి బలము, 10 మందిని కొట్టగలిగేటువంటి పరాక్రమం ఇక్కడ అర్థం కాదు. వీర శబ్దానికి అర్థం ఏంటి అంటే దీక్షితుల్నే వీరులు అంటారు. దీక్షితుల చేత ఆరాధింపబడుతోంది కనుక వీర ఆరాధ్య, దీక్ష పొందిన వారిచే ఆరాధింపబడుతున్నది. ఎందుకంటే దీక్ష అనేది సామాన్యం కాదండి. కేవలం మంత్రం తీసుకున్నంత మాత్రాన దీక్ష అవ్వదు. నియమపాలనే దీక్ష అని చెప్పబడుతుంది. నియమం పాటించాలంటే అంత తేలిక. అందుకు నియమబద్ధులై అమ్మవారిని ఉపాసించే వారందరూ కూడా వీరులు. అసలు శాస్త్రీయ పరిభాషలో శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులకు వీరులని పేరుట. ఎందుకంటే అనేక నియమాలకు వాళ్ళకి సిద్ధులై దీక్షను స్వీకరిస్తున్నారు ఇక్కడ. అలా నియమబద్ధులై ఉన్నటువంటి వారు వీరులు. ఇంకొక అర్థంలో వీరులు అంటే ఇంద్రియములను నిగ్రహించి మనస్సును పరమాత్మతత్వంలో లీనం చేయగలిగేవారు వీరులు. సృష్టిలో శారీరక బలం పొందవచ్చు, ఎంతమంది శత్రువులనైనా జయించవచ్చు. కానీ ఇంద్రియాలను జయించడం అంత తేలిక కాదు. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లీనం చేయాలంటే దానికి కావలసిన పటుత్వం చాలా విశేషం. ఇది సాధనా పటుత్వము అంటారు దాన్ని. ఆ సాధనా బలం కావాలి. దానికి కావలసినటువంటి చిత్తశుద్ధి బలము 2 అవసరం. అందుకు వాళ్ళని వీరులు అంటారు. అలాంటి యోగుల చేత జ్ఞానుల చేత ఆరాధింపబడుతోంది గనక వీరారాధ్య. ఇది మొదటగా దీక్షితులని చెప్పుకున్నాం. 2 నిగ్రహ సంపూర్ణులైన యోగులు వీరులు, వారి చేత ఆరాధింపబడుతున్నది. ఎక్కడ ఆరాధ్య శబ్దం వచ్చినా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరి ఆరాధనే సంపూర్ణము అని తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు మన ఆరాధన అందుకోవాలి అంటే మనం వీరులుగా మారాలి. అది వీరారాధ్య. అయితే వీర శబ్దానికి మరొక అద్భుతమైన నిర్వచనం శాస్త్రం ఇస్తున్నది. అహం మమ ఇత్యభిమాన విరహిత వీరహ అన్నారు ఇక్కడ. ఇది చాలా విశేషం. నేను నాది అనేటువంటి అభిమానం లేని వారే వీరులట. ఇది వదులుకోవడం మహా కష్టం అండి. అందుకే అలాంటి వాళ్ళని వీరులు అని చెప్తున్నారు. అలాగా అహం మమ అని విడిచిపెట్టి అమ్మతో ఆ తాదాత్మ్య స్థితిని పొందగలిగేటువంటి మహాత్ములు వీరులు, వారి చేత ఆరాధింపబడుతోంది కనుక వీరారాధ్య. విరాట్ రూప, అమ్మ రూపము విరాట్ రూపము. అంటే లలితా విశ్వవిగ్రహ అని చెప్పినట్లుగా విరాట్ అంటే అత్యంత ఉత్కృష్టమైన ఈ విశ్వమే అమ్మవారి యొక్క స్వరూపం. అందుకు విరాట్ రూప. విరాట్ రూప భావన గతంలో సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాద్ దగ్గర చేసుకున్నాం. అందుకు విరాట్ తత్వముగా అమ్మవారిని దర్శించుట. గతంలో చెప్పిన వాటికి ఎక్కువ విస్తారంగా ఇప్పుడు చెప్పట్లేదు. మన విరాట్, స్వరాట్, సమ్రాట్ అనేటువంటి విషయములు వ్యాఖ్యానించినప్పుడు వచ్చిన భావాన్ని ఇక్కడ గమనిస్తే సరి. విరజ ఇదొక నూతన నామం మనకు వచ్చింది. విరజ, అమ్మవారు విరజ. ఇక్కడ విరజ మాటకు విశేషం ఏంటంటే రజస్సు లేనిది. విగత రజ విరజ అని చెప్తున్నారు. విగత రజ అంటే రజస్సు లేదుట. రజస్సు అంటే నిజానికి దుమ్ము అని అర్థం. విరజ అంటే దుమ్ము లేనిది అని అర్థం.
అంటే నిర్మలమైన అని అర్థం కనిపిస్తున్నది. అందుకే హృత్పుండరీకం విరజం విశోకం అని ఒక మాట ఉన్నది. హృత్పుండరీకం విరజం విశోకం. హృదయంలో దుమ్ము లేకుండా ఉంటే అప్పుడు అమ్మవారి కొలువు కనిపిస్తుంది మనకి. అందుకు దుమ్ము అంటే అర్థం మాలిన్యం. మాలిన్యం లేని స్థితినే విరజత్వము అంటారు. అమ్మవారికి రజోగుణ తమోగుణ ఇత్యాది మాలిన్యములు లేవు గనక అత్యంత శుద్ధతత్వం అని చెప్పడమే విరజ అనే మాటలో ఉన్నటువంటి విశేషం. అయితే వైదిక నిరుక్తం ప్రకారంగా విరజా శబ్దానికి మరొక అర్థం చెప్పారు. విశిష్ట రజము కలది విరజ అన్నారు. ఇందాకేం చెప్పుకున్నాం? రజము లేనిదిట, విగత రజం. ఇప్పుడేంటి విశిష్ట రజం అని. ఏముందండి, పండితులు అడు తిప్పి ఇటు తిప్పి ఏదో అయోమయం పెడతారు. అయోమయం కాదు, దీనికి నిరుక్తంలోనే మనం ప్రమాణం కనబడుతుంది. ఏమిటంటే జ్యోతిహి రజ అన్నారు. ఇక్కడ జ్యోతిస్సు ఒక రజంట. అదేవిధంగా ఈ నక్షత్ర గ్రహ శక్తులని రజములు అని చెప్పారు. ఇక్కడ రజము అంటే బీజశక్తులు అని ఒక అర్థము. అలాగే రజము అంటే కారణమైనటువంటివి. అలాంటి అణువులు ఇవన్నీ కూడా రజములనే చెప్పబడుతుంటాయి. నమ పాగం సవ్యాయచ రజస్యాయచ అని రుద్రంలో చెప్తున్నాం. ఆ రజస్యాయచ అంటే రజస్సులు యందున్న పరమాత్మ అని చెప్పడం. అందుకే ధూళి కణాలు అంటాం. అలాగే జ్యోతిష్ కణాలు, సృష్టికి మూలమైనటువంటి ఆ కణములు అణువులు అన్నీ కూడాను మూలకారణ శక్తులకి రజములు అంటారు. ఇవి విశిష్టముగా ఈ మూలకారణ శక్తుల్ని నిర్వహిస్తోంది కనుక విరజ. ఇప్పుడు రెండు భావాలు మనం తీసుకోవాలి. మాలిన్యరహితమై రజోగుణ తమోగుణ మాలిన్యములు లేని తత్వం గనక విరజ. సృష్టికి కారణమైన మూలశక్తులన్నిటినీ నిర్వహిస్తున్నందుకు విరజ అని చెప్పబడుతున్నది. అయితే విరజ అని ఒక శక్తిపీఠం ఉన్నట్టుగా మనకి శాస్త్రం కనబడుతున్నది. విరజే విరజామాత బ్రహ్మణ సంప్రతిష్ఠిత యస్యా సందర్శనాన్ మత్య పునాత్యాసప్తమం కులం అని విరజాక్షేత్రంలో అమ్మవారు విరజ అని చెప్పబడుతూ ఉన్నారు. అది బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించి ఆరాధించినటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్ళి అమ్మవారిని కానీ దర్శించినట్లయితే వాడితో పాటు 7 కులములు అంటే 7 తరాలు తరించిపోతారట. అలాంటి క్షేత్రం ఒకటి ఉంది, విరజాక్షేత్రం. ఇది ఎక్కడుందంటే ఉత్కళ రాష్ట్రంలో, ఒరిస్సాలో ఉంది. అందుకు ఓఢ్యానాం గిరిజాదేవి అన్నప్పుడు, ఓఢ్యము అన్నప్పుడు ఉత్కళ భాషకే ఓఢ్య భాష అని, అది ఓఢ్రము. ఇప్పుడు ఒడిస్సా అని అంటూ ఉంటారు. అందుకే అది ఓఢ్ర భాష. ఓఢ్యానే గిరిజాదేవి అంటే ఇది. అయితే ఓఢ్యాన పీఠం అంతే మాత్రం అస్సాం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఓఢ్యాన ఏమిటి? ఉత్కళ రాష్ట్రం. ఉత్కళ రాష్ట్రంలో ఉన్నటువంటిది గిరిజాదేవి అని మనం చదువుతున్నాం. విరజాదేవి అనే సరి అండి. అష్టాదశ శక్తి పీఠాల్లో మనం ఓఢ్యానే గిరిజాదేవి అంటాం, కానీ విరజాదేవి. ఇప్పటికి మనం ఉత్కళ రాష్ట్రంలో వెళ్ళి చూస్తే విరజ అనే పేరుతో అమ్మవారు ఉంటారు. అది అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అది. అందుకు అక్కడ ఉన్నటువంటి క్షేత్రాధిష్టాన దేవతలు కూడా స్మరించారు. లలితా శాస్త్రంలో సర్వపీఠ శక్తులు ఉన్నాయి. కొన్ని ప్రతిదానికి ఆ పీఠం మనం నిర్వచించడం చెప్పలేకపోవచ్చు, కానీ సర్వశక్తి పీఠములు కూడా లలితా సహస్రనామాలు ఉన్నాయి. అందుకే ఇది సమగ్ర శాక్తేయ శాస్త్రం. ఇప్పుడు ఆ విరజాదేవికి నమస్కారం చేసుకుంటూ విశ్వతోముఖి ఈ మాట చెప్పడంలో విరజ అనేది ఎక్కడ పెట్టాడు చూడండి. విరాట్ రూప విరజ విశ్వతోముఖి అని చెప్పడంలో విశ్వతోముఖి అర్థం చెప్పుకున్నాక మళ్ళీ విరజ యొక్క ఔచిత్యం పరామర్శ చేద్దాం. విశ్వతోముఖి అంటే విశ్వమంతా ముఖములు కలది. విశ్వం అంటే సమస్తము. అన్ని చోట్ల విశ్వశబ్దానికి సమస్తము అని అర్థం కనుక విశ్వతోముఖి అంటే అన్ని వైపులా ముఖము కలది అన్నారు ఇక్కడ. అంటే అమ్మ ముఖం ఎటువైపు చూస్తోంది అంటే విశ్వతోముఖి, సర్వజ్ఞురాలు అని చెప్పడం ఇందులో విషయం. కేవలం ఒక భాగమే తెలిస్తే అది విశ్వతోముఖం కాదు. అమ్మ యొక్క జ్ఞానం సంపూర్ణం, అందుకే అన్ని వైపుల నుంచి గ్రహించగలను. మల్టీఫేసెడ్ అంటారు. అలాంటి సర్వతోముఖ విశ్వతోముఖ తత్వం మనకి. అందుకు విశ్వతశ్చక్షరుత విశ్వతోముఖం అని వేదం చెప్తున్నటువంటి మాట ఇది. అందుకే విశ్వతోముఖి అన్నప్పుడు సంపూర్ణ జ్ఞానస్వరూపిణి అర్థం. ప్రపంచంలో అన్ని చోట్ల అమ్మ ముఖాలు ఉన్నాయట. ఆ ముఖం ఎవరు కప్పలేరండి. మనకంటే ఎదురుగా నమస్కారం చేసి వెనక ఏం చేసినా మనకు తెలియదు పాపం. ఎందుకంటే మన ముఖం ఎదురుగానే ఉంది కానీ వెనక్కి లేదు. కానీ అమ్మవారికి అన్ని వైపులా ఉందిట. అందుకే నమ పురస్తాత్ నమ పృష్ఠతస్తే అంటాడు అక్కడ భగవద్గీతలో. అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తూ విశ్వరూపం దగ్గర వస్తుంది ఈ శ్లోకం కూడా. నీకు ముందు నమస్కారం, వెనక్కి నమస్కారం, ప్రక్కలకు నమస్కారం. ఎందుకంటే ఎటు నమస్కారం పెట్టో నువ్వు చూస్తావు. సర్వతోముఖుడివి కనుక విశ్వరూప వర్ణన దగ్గరే విశ్వతోముఖతత్వం చెప్పబడుతున్నది. అలాగే విరాట్ రూప దగ్గరే విశ్వతోముఖి పెట్టడంలో అంత విశేషమైనటువంటి ఔచిత్యం మనకు కనబడుతుంది. ఇక్కడ ముఖము అంటే నోరు అని మాత్రమే కాకుండా ముఖతత్వం, వదనతత్వం మొత్తం తీసుకుంటే కన్నులు, చెవులు ఇవన్నీ. అందుకే అమ్మ ఎటువైపు నుంచైనా చూస్తుంది, ఎటువైపు నుంచైనా వింటుంది, ఎటువైపు నుంచైనా గ్రహిస్తుంది, ఎటు నుంచైనా పలుకుతుంది. అది ముఖ లక్షణం.
అందుకే విశ్వతోముఖి అనే మాటలో అంత సంపూర్ణమైన జ్ఞానస్వరూపిణి అని స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు మనకి విరాట్ రూప విశ్వతోముఖి మధ్యలో విరజ అని పెట్టడంలో ఉన్న అందం చూద్దాం. విశ్వమంతా ఆవిడ స్వరూపమే అయినప్పుడు ఈ విశ్వంలో త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలతోనే విశ్వం నడుస్తుంది. మరి త్రిగుణాత్మకమైన విశ్వమంతా అమ్మ రూపమైనప్పుడు ఆవిడికి గుణాలు ఉన్నాయా? ఇది ప్రశ్నిస్తే విరజ ఆ మాట అక్కడ చూపించాడు. విశ్వమంతా తన స్వరూపమే అయినా విశ్వములో ఉన్నటువంటి త్రిగుణాది దోషములు అమ్మవారికి లేవు. దీనికి మన అనేకమాల ఉదాహరణలు అనేకం చెప్పుకున్నాం. అవి ఇక్కడ భావిస్తే చాలు. ఎలాగంటే నీటి యందు ప్రతిబింబించేటువంటి సూర్య భగవానుడికి నీటి గుణములేవి అంటట్లేదు, కానీ సూర్య భగవాన్ యొక్క గుణములు నీటికి వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆ పరమేశ్వర చైతన్యం ప్రపంచంలో అన్నీ పొందుతున్నాయి, కానీ ప్రపంచపు వికారాలేవి ఆ చైతన్యానికి లేవని చెప్పడమే విరజ. ఎక్కడికక్కడ శుద్ధతత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమంతా అమ్మవారు అంటూనే శుద్ధ స్వరూపాన్ని చూపించడంలో మనం ప్రపంచంతో అమ్మవారిని చూస్తూ ప్రపంచాతీతంగా అమ్మవారిని ఎలా చూడాలో బోధిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. అందుకే విశ్వతోముఖి. దీనికి చక్కటి తెలుగు అనువాదం చేస్తూ అంటున్నారు మహానుభావులు నారాయణదాస్ గారు. నిండారు లోచూపు నిలువైన తెల్వి అన్నారు. నిండారు లోచూపు. నిండారు అంటే నిండైన, లోచూపు అంటే అంతర్ముఖ దృష్టి. అదే జ్ఞానం అంటే. అది నిలువైన తెలివి. అదే అమ్మవారి యొక్క స్వరూపంగా ఉందిట. పరిపూర్ణ జ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పడమే విశ్వతోముఖి ఉన్నటువంటి మాటలో ఉన్న ఆంతర్యం. ప్రత్యగ్రూప పరాకాశ. ఇప్పుడు లోచూపు అన్నారు కదా, ఆ లోచూపుని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఈ నామముల్లో ఉన్న విశిష్టమైన భావం మళ్ళీ ఉదాత్తమైన స్థితికి తీసుకువెళ్తున్నాడు. అమ్మవారు ప్రత్యగ్రూప, ప్రత్యక్ రూప, ఈ రెండు శబ్దములు కలిసి నామం ఏర్పడింది ప్రత్యగ్రూప అని. ఈ ప్రత్యగ్రూప తత్వాన్ని అమ్మవారి ఆరాధనలో దర్శించి కాళిదాసు మహాకవి అంటాడు ప్రత్యగుల్లసత్ అని. ప్రత్యగుల్లసత్ అని అమ్మవారు ప్రత్యక్కగా ఉల్లసిస్తుందిట. ఉల్లసం అంటే ఉల్లాసం, చక్కగా ఉత్కృష్టముగా ప్రకాశించున్నది ఉల్లసం. అందుకే ఈ ప్రత్యగుల్లసత్ తత్పదంగత అని వివరించారు ఇక్కడ. ప్రత్యక్ అంటే ఏంటో చూద్దాం. పరాక్కు ప్రత్యక్ అని. ఇప్పుడు విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం ఇప్పుడే గురువందనంలో చెప్పుకున్నాం. పరాన్ముఖం, విషయేభ్య పరాన్ముఖం, విషయముల పట్ల పరాన్ముఖులైపోయేట. అయితే ఆ గురువుగారిని ఇక్కడ కీర్తించేటప్పుడు నృసింహభారతీ స్వామి వారిని కీర్తించేటప్పుడు ఏమన్నారు? విషయముల పట్ల పరాన్ముఖులు. మనము పరమాత్మ పట్ల పరాన్ముఖులం, వాళ్ళ విషయముల పట్ల పరాన్ముఖులు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే సృష్టిలో ఈ పరాన్ముఖ ప్రత్యన్ముఖ అనేటువంటివి రెండు పదములు ఉన్నాయి. పరాన్ముఖ ప్రత్యన్ముఖ. పరాన్ముఖ అంటే బహిర్ముఖత్వము, ఇదొక్కటే తెలుసుకోవాల్సింది. ప్రత్యన్ముఖ అంటే అంతర్ముఖత్వము. అయిపోయింది. ప్రత్యక్ అంటే వెనుతిరుగుట అని అర్థంట. మనకందరికీ పరాక్ ఎక్కువ. పరాక్ అంటే లోకంలో అంటుంటారు ఏం పరాక్గా ఉన్నామని. ఎప్పుడు పరాక్గానే ఉంటాం మనం. పరాక్, పరాక్ అంటే వెలికి వచ్చుట. మన ఇంద్రియములు ఎప్పుడు పరాకులే. ఎందుకంటే బయట విషయాల వైపే తిరుగుతూ ఉంటాయి ఎంత చెప్పినా కూడా. అందుకే ధ్యానం కూడా అతి కష్టం. ఎందుకంటే మన మనస్సుకు అలవాటైపోయింది బయటకు పరిగెత్తడం. మనస్సుకి ఏదైనా నచ్చ చెప్పాలన్నా బయట విషయాలే చెప్పాలి, అప్పుడు ఇది ఆనందిస్తుంది. అంతేగాని విషయ సంపర్కం లేని ఒక జ్ఞానం ఉంది, దీన్ని నిర్విషయ జ్ఞానము అంటుంది వేదాంతం. ఇది అర్థం కావడం కష్టం అండి. మనకు విషయాలతో కూడిన జ్ఞానం అర్థమవుతుంది, కానీ విషయాలను తీసేసిన జ్ఞానం చెప్తే అబ్స్ట్రాక్ట్, ఆధారం దొరకదు మనకి. ఆ నిర్విషయమైన జ్ఞానం అందట్లేదు. అది అందాలంటే పరాకు వదిలేయాలట, అంటే బహిర్ముఖత్వం విడిచిపెట్టాలి. అలా ప్రత్యక్ వెనుతిరిగి చూడగలిగితే సాక్షాత్కరించే స్వరూపం కనుక ప్రత్యక్ రూప అంటే అంతర్ముఖ దృష్టికి లభించేటటువంటి స్వరూపము. ఇది సాక్షాత్ ఉపనిషత్తులు మనకు చెప్తున్నటువంటి గొప్ప మాట. పరాక్ ప్రత్యక్ అనే మాట మనకు కఠోపనిషత్తులో కూడా కనబడుతున్నది. పరాంచిఖాని వ్యతృణత్ స్వయం భూస్తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. ఇది చూపిస్తున్నారు. కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. ఇది మంత్రం ఉపనిషత్తులో మనకు కనబడుతున్నది. అక్కడ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ అని ఒక మాట ఒకటి, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షన్ అంటూ పరాక్ ప్రత్యక్ శబ్దం ఉపనిషత్తుల్లోంచి తీసుకోబడింది. కనుక ఇది ఉపనిషద్వాచ్యమైనటువంటి నామములే. అనేక మార్లు మనం చెప్పుకున్నట్టుగా లలితా సహస్రం ఉపనిషత్తుగా మనం దర్శిస్తే ఇక్కడ చూపిస్తున్నాడు ఏంటంటే అసలు ప్రతివారి ఇంద్రియములు ఆ బ్రహ్మదేవుడు తయారు చేయడమే పరాకు లక్షణంతో తయారు చేసేట. అసలు ఇంద్రియాల యొక్క పని ఏమిటి? బయటకు తిరగడం. అందుకే వ్యతృణ స్వయంభూ. స్వయంభూ అంటే పరమేశ్వరుడు తయారు చేశాడు. పరాంచి ఖాని, ఖాని అంటే ఇంద్రియముల్ని పరాగ్గానే సృష్టించాడు. అందుకే ప్రతివాడు మనస్సు కూడా ఇంద్రియాలతోనూ బయటకు తిరుగుతోంది.
కశ్చిత్ ధీర, ఎవడో ఒక్క ధీరుడు ఉంటాట, వాడు మాత్రమే ప్రత్యక్ దృష్టికి పొందగలడు. ఎందుకంటే దీన్ని వెనతిప్పడం అంటే మహా కష్టం. అప్పుడే మనకు వీరారాధ్య అర్థమవుతుంది. దాన్ని వెనుతిరగ తిప్పగలిగేటువంటి వాళ్ళే ప్రత్యక్ దృష్టి కలిగినటువంటి వారు. ఆ ప్రత్యక్కైతే తెలిసే తత్వం ప్రత్యేగాత్మ. అందుకే పరమాత్మకు మరో పేరు ప్రత్యేగాత్మ. మనం దేహాలతో పరిశీలించి చూసుకుంటే దేహాత్మ. దేహాత్మ భ్రాంతే కానీ దేహాత్మ జ్ఞానం అనరు. దేహాన్ని ఆత్మ అనుకోవడం భ్రాంతి మాత్రమే. అది వ్యవహారంలో ఉంటుంది కానీ భ్రాంతే అది. కానీ దేహాదులకు అతీతమైనటువంటి ఆత్మ ఉన్నదే, అది దేహాల నుంచి అతీతమైన దృష్టి కలిగిన వారికే తెలుస్తుంది. అందుకే దాని ప్రత్యేగాత్మ అని పేరు మరొకటి. అందుకు ప్రత్యగ్రూప అంటే ప్రత్యేగాత్మ స్వరూపముగా ఉన్నటువంటిది. అందుకే మనలో ఆత్మస్వరూపాన్ని చెప్పేటప్పుడు ఉపనిషత్తు వాడిన పరిభాష ప్రత్యేగాత్మ. మనకు పరమాత్మ జీవాత్మ అంటే అర్థం కాదు, ప్రత్యేగాత్మ అంటే చాలు ఇక్కడ. అందుకే ఈ ప్రత్యేగాత్మ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ పరాకాశ తర్వాతి మాట ఇది. ఈ పరాకాశ ఈ రెండింటికి అనుబంధం చూడాలి. పరాకాశ స్వరూపిణి, పరాకాశమే అమ్మవారు. చూసారా, ఆకాశము, ఆకాశమనందు ఉన్నది కాదు, ఆకాశమే అమ్మవారు. ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే. అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని కీర్తించారు ఇది. అమ్మా ఆకాశస్వరూపిణి నీకు నమస్కారము అని. ఈ ఆకాశం ఏమిటి? ఇప్పుడు ఆకాశతత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆకాశోపాసన అని ఒక ఉపాసన కూడా ఉంది. సృష్టిలో ఆకాశాన్ని చూడాలట. ఇప్పుడు వస్తువులు చూస్తూ ఉన్న వస్తువుకి ఆధారంగా ఉన్న ఆకాశాన్ని చూడడం ఒక ప్రాక్టీస్ చేస్తే అదొక సాధన అన్నారు ఇక్కడ. ఇలా ఆకాశోపాసన చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఉపాధులను విడిచిపెడతాంట. ఈ ఆకాశం ఎక్కడుంది? ఆకాశంలో ఉపాధులు ఉన్నాయి, ఉపాధుల్లో ఆకాశం ఉంది. ఇది మనం పరిశీలిస్తే చాలు. ఈ ఆకాశాన్ని భూతాకాశం అంటారు. మనం పంచభూతాల్లో ఒకటైన ఆకాశం గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ భూతాకాశం గురించి చెప్పట్లేదు, పరాకాశ అని మాట చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆకాశంలో ఈ సమస్తమైనటువంటి భూతకోటి ఉంది, ఇది ఒప్పుకోవలసిందే. మన ఎన్ని నక్షత్రాలు గ్రహాలు ఎన్ని కబుర్లు ఆడినా ఇవన్నీ దేంట్లో సబ్జెక్టు? ఆకాశం అనే కార్పెట్లోనే అన్నీ ఉన్నాయి మొత్తానికి. ఇప్పుడు ఆకాశం గురించి మాట్లాడేటప్పుడు అన్నీ ఆకాశంలో ఉన్నాయని చెప్తూనే మరొక మాట అంటున్నాం, అన్నిట్లో ఆకాశం ఉంది. ఇది ఒప్పుకోవాల్సిందే. అన్నీ ఆకాశంలో ఉన్నాయి, అన్నిట్లో ఆకాశం ఉంది. ఇది బాగా తెలుసుకుంటే ఇప్పుడు ఆకాశాన్ని ఆధారం చేసుకున్న ప్రపంచం, ఆ ప్రపంచంలో కూడా ఆకాశం, అందుకే సర్వవ్యాపకం ఆకాశం ఇంతవరకు చెప్తున్నాం. ఈ ఆకాశానికి కూడా ఆవల ఉన్నదేదో అది పరాకాశము. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఆకాశంతో సహా సర్వప్రాణికోట్లు దేన్ని ఆధారం చేసుకున్నాయి? ఆ పరాకాశమును ఆధారం చేసుకున్నాయి. ఆ పరాకాశ స్వరూపిణి. ఇది వైదిక వాంగ్మయంలో మాటి మాటికి కనిపిస్తుండేది. పరమే వ్యోమన్ అనే మాట కనబడుతుంది. అందుకు ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. త్యాగరాజస్వామి మాట తీసుకుని ఆకాశ శరీరము బ్రహ్మమనే అని ఒక మాట అంటారు. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో రెండు మాటలు ఉన్నాయి. కం బ్రహ్మ ఖం బ్రహ్మ. కం అనేది బ్రహ్మమే, ఖం అనేది బ్రహ్మమే అన్నారు. ఖం అంటే ఆకాశం, అందుకే ఆకాశ స్వరూపిణి. ఏ ఆకాశం అది? భూతాకాశానికి కూడా ఆవల ఉన్న ఆకాశం. ఆవలుందంటే ఎక్కడో లేదు. అందుకే ఆకాశం గురించి ఆగేందుకు చెప్పామంటే ఆకాశం అంతటా ఉంది, అన్నిట్లో ఉందని చెప్పుకున్నట్లే ఆకాశానికి కూడా ఆధారమైన పరాకాశం ఇప్పుడు ఎక్కడుంది? ఆకాశంతో సహా అన్నిట్లోనే ఉంది, అన్నిట్లో వ్యాపించింది, మనలో కూడా ఉన్నది అదే. అయితే ఇక్కడ ఆకాశం కేవలం మనం శూన్యమని చెప్పచ్చు, కానీ ఆ పరాకాశం కేవల చైతన్యం మాత్రమే. చైతన్యం మాత్రమే అది. అదే చిచ్చక్తి, దానికే చిదాకాశం, అదే పరాకాశం అని చెప్తున్నారు. ఈ పరాకాశం ఎవరికి అనుభవానికి వస్తుంది? ఎవరు ప్రత్యక్ష దృష్టితో చూస్తారో వారికి వస్తుందట. చిత్రం ఏంటంటే అన్నిటికీ ఆవలున్న ఆకాశాన్ని చూడడం చాలా సులభంట. చూడండి, ఎక్కడో ఉన్న గ్రహ నక్షత్రాలను చూడడం మహా కష్టం, కానీ వాటితో సహా అన్నిటికీ ఆధారమైన పరాకాశాన్ని చూడడం మాత్రం చాలా సులభంట. ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన ఆకాశం నీ హృదయంలో ఉందయ్యా అని చెప్పాడు. అది దహరాకాశం అని చెప్పబడుతున్నది. అది దహరాకాశ రూపిణి దగ్గర చెప్పిన భావం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే చాలు. అందుకు ఇవాళ వచ్చిన వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇప్పటివరకు బుద్ధిగా విన్న వాళ్ళకి చాలా హాయిగా ఆస్వాదించవచ్చు. అందుకో దహరాకాశము పరాకాశము. కనుక పరాకాశమే మన దహరంలో ఉంది అంటే ఎంత బాగున్నదండి. బ్రహ్మాండమంతా వ్యాపించి విరాట్ రూపముగా ఉన్నవాడు, బ్రహ్మాండాలకు కూడా అతీతమైన వాడు నీ గుండెలోనే ఉన్నాడంటే ఎంత బాగున్నది. అది పరాకాశ స్వరూపుడి ఉన్నాడు. అయితే పరాకాశం అన్నప్పుడు సాధకులకు పనికొచ్చేటువంటి గొప్ప విషయం ఏంటంటే యస్యసా పరమాదేవి శక్తి రాకాశ సంహిత అన్నారు ఇక్కడ. ఏ పరమాదేవి ఉన్నదో ఆవిడ శక్తినే ఆకాశం అంటారు. ఆకాశము అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఇది తెలుసుకోండి. ఆకాశం అంటే శూన్యం కాదు, మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కాశము అంటే వెలుగు, ప్రకాశము, ఇది అర్థం. ఆ అంటే ఆసమంతాత్,
సంపూర్ణముగా. ఆ అనే శబ్దానికి సంపూర్ణముగా అని అర్థం. ఆకాశము అంటే సంపూర్ణమైన వెలుగు. వెలుగు అనగా శక్తి, చైతన్యము. కనుక పరా ఆకాశ అంటే అత్యంత ఉత్కృష్టమైన సంపూర్ణ చిచ్చక్తి స్వరూపిణి. ఇది పరాకాశ శబ్దానికి అర్థం. ఆ పరాకాశం వివరిస్తూ వ్యోమాభిధానాది విరాజితీవ మాహేశ్వరీ శక్తిరనాది సిద్ధ. ఈ మాహేశ్వరి శక్తి అనాది అయినటువంటిది, అదే వ్యోమము అని చెప్పబడుతుంది అని పరమే వ్యోమన్ అనే మాట ప్రతిష్ఠిస్తున్నది. అయితే మన శరీరంలో పరమాకాశ స్థానం ఏది? ఇది భావన చేస్తే ఒకటి దహరాకాశం, ఇంకొకటి ఉన్నది పరాకాశం అనేది ఏంటన్నాలు. ద్వాదశాంతం లలాటోర్ధ్వం కపాలోర్ధ్వావసానకం ద్వ్యంగుళ్యోర్ధ్వం శిరోదేశాత్ పరం వ్యోమ ప్రతిష్ఠితం అన్నారు ఇక్కడ. ఇది మన యొక్క శిరోదేశం వద్ద ఉన్నటువంటి ద్వాదశాంత స్థానం అని చెప్పబడుతున్నటువంటి స్థితిని పరాకాశం అంటారు. ఈ పరాకాశం అనుభవానికి రావాలి అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఉన్న స్వరూపాన్నే పరాకాశం అంటారు. ఇదే అసలైన స్వరూపం. అక్కడికి చేరుకుంటే అది బిందు స్థానం చేరినట్లే. అందుకే బిందువుని భ్రూమధ్యంలో ధ్యానించిన ఒక పద్ధతి మనకి, అదంతా చంద్రమండలమని చెప్పబడుతున్నది. అదే పరాకాశ స్వరూపం, అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే పరాకాశ ప్రత్యగ్రూప. ఈ పరాకాశం ఎవరికి అనుభవానికి వస్తుంది? ప్రత్యగ్రూప మర్చిపోవద్దు. ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఇప్పుడు తర్వాత ప్రాణద తర్వాతి నామం ప్రాణదాయే నమో నమః. ప్రాణములిచ్చును తల్లి. ఇది తెలుసుకోవలసిన గొప్ప విషయం ఉందండి. ఇదంతా ఏదో వేదాంతం అనుకోవద్దు, మన సబ్జెక్టే. మన లోపల ఉంది పరాకాశం. ఆ పరాకాశంలోంచి వస్తున్న చిచ్చక్తి స్వరూపం ఏదుందో అదే ప్రధాన నాడి అయినటువంటి సుషుమ్న ద్వారా సర్వనాడులకు ప్రసరిస్తూ శరీరాన్ని చైతన్యం చేస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటున్న ఆకాశంలో ఉద్భవించినటువంటి సూర్యశక్తి నుంచి ఎలాగైతే ప్రాణశక్తి ప్రసరిస్తూ ప్రపంచాన్ని బ్రతికిస్తున్నదో, మన యొక్క హృదయాకాశంలో ఉన్న అమ్మవారి యొక్క చిచ్చక్తి నుంచి ప్రసరిస్తున్న చైతన్యమే ఈ ప్రాణములుగా శరీరం అంతా వ్యాపించున్నది. కనుక ప్రత్యగ్రూప పరాకాశ అని చెప్పినప్పుడు ఈ శరీరానికంతటినీ శక్తినిస్తున్న మూలస్థానము ప్రత్యక్ దృష్టితో తెలుసుకో. ఆ మూలస్థానము పరాకాశ రూపముగా ఉన్నది. ఆ పరాకాశము నుంచి ప్రసరిస్తున్న చిచ్చక్తే నీకు ప్రాణములు ఇస్తున్నది. అందుకే ప్రాణద, ప్రాణములు ఇస్తున్న తల్లి అని చెప్తున్నారు. ఆ పరాకాశ స్వరూపమే ప్రాణములను ప్రసరింపజేస్తూ ఉన్నది. అందుకు ఎవరయ్యా నిజానికి ప్రాణము అంటే, ఈ ప్రాణమే ప్రాణమా? ఈ మాట చూడండి, ప్రాణమే ప్రాణం అంటే లోకంలో ఒక వ్యవహారం ఉంది, ప్రాణానికి ప్రాణం అని. ఒక్కొక్కడు పైత్యం ముదిరినప్పుడు అంటూ ఉంటారు ఈ మాటలు, నువ్వు నాకు ప్రాణానికి ప్రాణం అని. సృష్టిలో ఎవడు ప్రాణానికి ప్రాణం మరుగుడు కాడు, ఎవడు ప్రాణానికి మరుగుడు ప్రాణం అడ్డు వేయలేడు. ప్రాణానికి కూడా ప్రాణం ఎవరు? ప్రాణము అనే శబ్దం ఎందువల్ల వచ్చింది అది కూడా తెలియాలి. ప్రాణితి చేష్టాంకరోతీతి ప్రాణః అన్నారు ఇక్కడ. చేష్టను కలిగించున్నది ప్రాణము అన్నారు ఇక్కడ. అదే ప్రాణశక్తి. చేష్ట అంటే కదలిక. ఒకడు కదులుతోంది అంటే అర్థం ప్రాణం ఉందని అర్థం. ఒకడు ఎప్పటికి కదలట్లేదు, లేపి చూశారు, భయం వేసింది, ఎప్పటికో కాస్త కదిలేడు కూడా అమ్మయ్య ఉన్నాడంట. అంటే కదలిక ఆధారం ఏమైంది? ప్రాణమే అయింది. అయితే ఈ ప్రాణం వల్ల శరీరం కదులుతోంది, సరే, ప్రాణం దేనివల్ల కదులుతోంది? ఇది పెద్ద ప్రశ్న. మానవుడు నిద్రపోయినప్పుడు వాడు మనస్సు కూడా పనిచేయదుట. ఒక్కడే పాపం 24 గంటలు పనిచేసేవాడు ఈ శరీరంలో ఉన్నాడండి, వాడు ప్రాణం. వాడొక్కడే 24 గంటలు పనిచేస్తూ ఉంటాడు పాపం. అయితే ఈ ప్రాణానికి కూడా ప్రాణం ఎవడు? అది పరిశీలించింది. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి ప్రాణావావ జ్యేష్ఠ శ్రేష్ఠాశ్చ అని వేదమంత్రం. దానితో అక్కడ అనుసంధానం చేస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ పరిశీలిస్తే ప్రాణద, అమ్మవారు మనలో ప్రాణము అందామా అంటే మనలో ప్రాణం కూడా కాదు, ఆవిడ ప్రాణానికి కూడా ప్రాణమైనది. ఈ మాట మనకి ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా కనబడుతూ ప్రాణస్య ప్రాణః అని మంత్రం ఉంది. ప్రాణానికి కూడా ప్రాణమైనది అంటే మనకి చేష్ట కలిగించేది ప్రాణమైతే ప్రాణానికి కూడా చేష్ట కలిగించేది అమ్మవారు. ఆత్మవిచారణ ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. కొంతమంది దేహమే ప్రాణమని అనుకుంటూ ఉంటారు. అసలు 100కి 99 అంటే 100కి 100 పాళ్ళు అంతమందే లోకంలో మనకి. అందరూ దేహమే ఆత్మ అనుకుని తిరిగేస్తుంటారట. కొంతమంది దేహం కాదండి, లోపల మనస్సు ఒకటి ఉందని. అందుకు కొందరు మనస్సునే ఆత్మ అనుకుంటూ ఉంటారు. అయితే మనస్సు కంటే పైన మరొకటి ఉందిట, బుద్ధి. అది నడిపిస్తూ ఉంటుంది. బుద్ధికి కూడా అన్నిటికీ చేష్టను కలిగించేది మరొకటి ఉందిట, ప్రాణం. కొందరు ప్రాణమే ఆత్మ అనుకుంటారు. అయ్యా ప్రాణం ఆత్మ కాదండి, కొందరికి అర్థం కాదండి. కానీ అంత స్పష్టంగా చూపిస్తున్నాయంటే ఇవన్నీ తెలియంటే ఎంత ప్రత్యక్ అయితే అంత తెలుస్తుంది, ఎంత పరాక్కు అయితే అంత తెలియదు ఇక్కడ. అందుకు పరాకుగా తిరగడం అలవాటైన మనకి ప్రత్యక్కుగా తిప్పి లోపలికి ఏది ఆత్మ చూపిస్తూ ఇది కాదని పరిహరిస్తూ పోతూ ఉంటే అసన్నిరసనేనా
ఇవన్నీ ఇది కాదని తీసేస్తే నేతి నేతి ఇతి నిగమకహో అంటాడు తులసీదాస్. నా ఇతి అని తీసేస్తే ఏది మిగులుతుందో, దేన్ని నా ఇతి అని తీసేయలేవో అదే పరమాత్మ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ విచారణ చేద్దాం. శరీరం ముందు ఆత్మ అనుకున్నాం, కొంత తెలివితేటలు వచ్చాయి, తర్వాత కాదు మనస్సు అన్నాం, తర్వాత కాదు బుద్ధి అన్నాం, బుద్ధి కూడా కాదు ప్రాణం అన్నాం, కొంత దాకా వచ్చాం, నియర్ గుమ్మం దాకా వచ్చాం. ఇప్పుడు అసలు లోపలికి వెళ్ళాలి. ప్రాణానికి కూడా ప్రాణమైనదేదో ఆత్మస్వరూపం, అది చూసుకో, అది వివరిస్తున్నాడు. అదే ప్రాణాలను కూడా కదిలిస్తున్నది. ఇది విషయం. అది ఉంటేనే ఇవన్నీ కదులుతుంటాయి. కనుక ప్రాణం ఎప్పుడైతే పనిచేసిందో, ఇందాక చెప్పిన మనస్సు బుద్ధి శరీరం కూడా పనిచేయడం మొదలెట్టాయి. అందుకు ప్రాణం చాలా ప్రధానమే. కానీ ఆ ప్రాణానికి కూడా ప్రాణమైనది ఆత్మ. ఒక్కొక్క ప్రాణాలు కూడా ఉండవు, వెళ్ళిపోతాయి. కానీ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ప్రాణానికి కూడా ప్రాణమైన ఆత్మస్వరూపమే అమ్మవారు. అంత లోపలికి వెళ్ళగలిగేది ప్రత్యేక రూప అయితేనే తెలుస్తుంది. అది ఆకాశము వలె దానికి ఒక రూపము నిర్దిష్టంగా తెలియబడదు, సర్వవ్యాపకమే ఉంటుంది కనుక పరాకాశ. అదే ప్రాణములను ఇస్తున్నది కనుక ప్రాణదా అని చెప్పారు. ఉపనిషత్తులో చెప్తున్న మాట, న ప్రాణేన న అపానేన మర్చో జీవతి కశ్చన. ఉపనిషద్వాక్యం. మానవులు దేనివల్ల బ్రతికిస్తున్నారయ్య అంటే ప్రాణముల వల్ల బ్రతకట్లేదు, అపానముల వల్ల బ్రతకట్లేదు. అంటే ప్రాణాపాన వ్యానోదాన సమాన అనబడే పంచప్రాణముల వల్ల కూడా బ్రతకట్లేదు. మరి దేని చేత? కశ్చన జీవతి. దేని చేతనో బ్రతుకుతున్నట్టు. దేని చేతనో అంటే నువ్వు నిర్వచనం చెప్పలేనటువంటి ఈశ్వర చైతన్యం చేత జీవిస్తున్నారు కనుక ఆ ప్రాణదా అని. ఇప్పుడు ఆ ప్రాణద అయిన తల్లే మన లోపల ప్రాణరూపిణిగా సంచరిస్తూ ఉన్నది. కనుక అమ్మవారు ప్రాణములు కావాలంటూ ప్రాణములు ఇస్తున్నారు, తానే ప్రాణముల యందు ప్రవేశించి ఉన్నారు కనుక అమ్మవారిని ప్రాణరూపిణిగా ఉపాసన చేయాలి. ప్రాణరూపిణి ఉపాసన అంటే ముఖ్య ప్రాణస్వరూపిణి, ఇది చూపిస్తున్నారు. మళ్ళీ ముఖ్య ప్రాణము అది సుషుమ్నానాడి యందు సంచరించే చిదేక రసరూపిణి. ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికిని మనం దేని ద్వారా తెలుసుకోగలం? ఈ ప్రాణము ద్వారా తెలుసుకోగలం. అందుకు ఆత్మ తర్వాత మనకు కనబడేది ప్రాణమే. ఆత్మని గ్రహించడానికి ముఖ్య ప్రాణ ఉపాసనే ప్రధానమైనటువంటిది. ముఖ్య ప్రాణమే మనలో కుండలినిగా చెప్పబడుతున్నటువంటిది. ఆ ముఖ్య ప్రాణ స్వరూపిణి గనక ప్రాణరూపిణి అని వివరిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ప్రాణరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ, అందుకే ప్రాణితి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాత్మన చేష్టయతి వా ప్రాణ చేష్టాంకరోతి శ్వసన రూపేణ అది వివరిస్తున్నారు. మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన అమ్మవారి వల్లనే మనలో శ్వాస కదులుతుందట. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఎవరైనా ఊపిరి తీసేదను అని సంకల్పించి కూర్చున్నారా? ఊపిరి ఆపేదను అనుకోగలమా? మనకు తెలియకుండా క్రియ జరిగిపోతుంది. ఎవరు చేస్తున్నారు? మనం అనుకుంటుంటా నేను చేస్తున్నా అని. నీకు కూడా తెలియకుండా ఒక ఆవిడ లోపల చేస్తుంది. అది ఆలోచించుకోవాలి. అంత గమనించి కూడా ఎవరు చేస్తున్నారండి? అది ఆలోచిస్తే అందుకు ప్రాణములకు కూడా చేష్ట కలిగించే తల్లి ప్రాణములకు ప్రాణమైంది కనుక ప్రాణరూపిణి, ఆవిడే ప్రాణరూపిణి. ఈ చెప్పడంలో అమ్మవారిని మనం లోపల ఉపాసించాలంటే ప్రాణాలను ఆధారంగా తీసుకుని వెళ్ళాలి. అందుకు ప్రాణరూపిణి. ఔచిత్యం చూడండి ఎంత గొప్పగా వివరిస్తున్నాడు. ప్రత్యేక రూప, పరాకాశ, ప్రాణద, ప్రాణరూపిణి. అంటే మనల్ని దృష్టిని లోపలికి లాగేశాడు ప్రత్యేక రూపాన్ని. అక్కడ పరాకాశ రూపంగా ఉన్నటువంటి శక్తిని చూపించాడు. అక్కడి నుంచే ప్రాణములు ఉత్పన్నమవుతున్నాయని వివరిస్తున్నాడు. ఆ ప్రాణములుగా సంచరిస్తున్నది ఆతల్లే అని వివరిస్తున్నాడు. ఇప్పుడు మార్తాండ భైరవారాధ్య తర్వాత నామంలోకి వెళుతున్నాం. ఈ చెప్పడంలోని విశేషం ఏంటంటే మార్తాండ భైరవుడి చేత ఆరాధింపబడుతున్న తల్లి. ఇక్కడ కొన్ని ఆరాధ్యానామములు మనం తెలుసుకోవలసిన లక్షణములు. కొన్ని ఆరాధ్యానామములు అమ్మవారిని ఆరాధిస్తున్నటువంటి దేవతలు. ఈ ఆరాధ్యాతత్వములు తీస్తే శ్రీ విద్యలో ఉన్నటువంటి రకరకాల ఉపాసనా భేదములే ఇక్కడ వివరించబడుతున్నాయి. ఎందుకంటే మార్తాండుడి చేత ఆరాధింపబడుతున్నది అంటే సూర్యోపాసిత త్రిపుర అని ఒక మాట ఉన్నది. సూర్యుడు మార్తాండ భైరవుడు అంటే సూర్యభగవానుడు. మార్తాండ భైరవుని చేత ఆరాధింపబడుతుందంటే సూర్యభగవాన్ని చేత ఆరాధింపబడుతున్న తల్లి అని అర్థం. ఎలాగైతే మనకు మను విద్య, చంద్ర విద్య, ఇంద్ర విద్య, కామసేవిత అన్నప్పుడు కామ విద్య ఇన్ని చెప్పుకున్నామో అందులో సూర్యుడు ఉపాసించిన విద్య కూడా ఉన్నది. ఆ సూర్యోపాసిత విద్యనే ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. మార్తాండ భైరవారాధ్య ఇది విశేషం. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ఔచిత్యం ఏంటంటే ప్రాణదా ప్రాణరూపిణి తర్వాత మార్తాండ భైరవారాధ్య చెప్పడంలో ఉన్న విశేషాన్ని పరిశీలించాలి. పరాకాశ నుంచి మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ప్రాణదా ప్రాణరూపిణి. ఇక్కడ మన శరీరంలో ప్రాణముల గురించి ఇంత మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచంలో అందరికీ ప్రాణములు ఎవరిస్తున్నాడు? సూర్యభగవానుడు. ప్రాణశక్తికి కేంద్రం సూర్యభగవానుడు, ది సోర్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. అంతే, ప్రాణశక్తికి ఆయనే సోర్స్, ఇంకోడు లేడు. అందుకే ఆయన గురించి ప్రజానాం ప్రాణ ఉపనిషత్తు అనేక చోట్ల చెప్తోంది. ప్రశ్నోపనిషత్తు అంతా కూడా వివరిస్తున్నది. రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అని చెప్తోంది ఉపనిషత్తు.
అంటే తన రశ్ముల ద్వారా ప్రాణములను ప్రసరింపజేస్తున్నాడు. అందుకే సూర్యుడు ఉనికి లేకపోతే ప్రాణశక్తి లేదండి ప్రపంచంలో. అందుకే సూర్యభగవానుడే ప్రాణశక్తి. అందుకే ప్రాణం కావలసిన మనం అందరం సూర్యుడి ద్వారానే పొందుతున్నాం. అయితే ఆయన కిరణాల నుంచి ప్రాణశక్తిని ఎలా పొందాలో చెట్లకు బాగా తెలుసుట, అవి పొందుతున్నాయి. మనకు ఆ తెలివి లేక అవి తిని మనం పొందుతున్నాం. మొత్తానికి అన్నము ప్రాణము అంతా సూర్యభగవానుడి యొక్క స్వరూపమే అని వివరిస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రాణరూపిణి అంటూ మార్తాండ భైరవారాధ్య అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనందరికీ ప్రాణములు ఇచ్చేవాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు ఎవరిని ఉపాసించి ఆ శక్తిని తెచ్చుకున్నాడు? అమ్మవారిని ఆరాధన చేసి ఆ సూర్యభగవానుడు ఆ ప్రాణశక్తికి తాన కేంద్రమే, దాన్ని మన వైపు ప్రసరింపజేస్తున్నాడు అని చెప్పడంలో మనందరికీ ప్రాణశక్తినిచ్చేవాడు సూర్యుడు అంటూ ఉంటే ఆయనలో ఉన్న ప్రాణశక్తి అంతా అమ్మవారే. ఇది తెలుసుకోవాల్సింది. సృష్టిలో ఎవడైనా వాడి పని వాడు సమర్థవంతంగా చేయాలంటే దానికి కావలసిన శక్తి కావాలి, అవునా లేదా? మరొక్కసారి రిపీట్ చేయనా? ఎవడైనా వాడి పని వాడు చక్కగా చేయాలి అంటే దానికి కావలసిన శక్తి కావాలి. ఏది కావాలి? శక్తి. శక్తి ఎవరు? అమ్మవారే కదా. కనుక ప్రతివాడు తనకు కావలసిన శక్తిని ఇయ్యమ్మా అని ఆ పరాశక్తిని ఆశ్రయించవలసిందే. అందుకే ప్రతి దేవత కూడా శక్తి ఉపాసన ఎందుకు చేయాలంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క పని ఉంది. ఆ పని వాళ్ళు చక్కగా చేయడం కోసం, ఆ లక్షణ రూపమైన శక్తి పొందడం కోసం అమ్మవారిని ఉపాసన చేసి ఆ శక్తిని పొంది తర్వాత డ్యూటీలో దిగుతూ ఉంటారట. ప్రతి దేవత ఇంతేనండి. అందుకే మనకు కూడా పొద్దున్న లేచి భగవంతుని పూజ చేసి డ్యూటీలో దిగురా అని చెప్తారు. సృష్టికి ఆరంభంలో బ్రహ్మగారు చేసిన పని అదే. పరమాత్మను ఉపాసించే ఆయన పని చేశాడు. అది ప్రపంచంలో ఉన్నటువంటిది. అలాగే దేవతలు, ప్రజాపతులు, ఈ సూర్య చంద్రాదులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఉపాసన చేసి ఆయా శక్తులను పొందారు. అదే మనల్ని కూడా నేర్చుకోమని శాస్త్రములు బోధిస్తున్నాయి. మీ శక్తులు కూడా కావలసినవి రావాలన్నా, ఉన్నవి చక్కగా పనిచేయాలన్నా నిరంతరం ఆ పరాశక్తిని ఉపాసించండి. ఇదొక్కటే విధానం. ఈ ఉపాసనకి రెండు పరమార్థాలు. ఒకటి, ఆవిడిచ్చిన శక్తితోనే పనిచేస్తున్నామనే కృతజ్ఞతాభావంతో కూడినటువంటి తెలివి ఉండాలి. ఈ శక్తిలో ఏవైనా లోపాలుంటే అమ్మా అవి నువ్వే ఇవ్వమ్మా అని ప్రార్థించాలి. అందుకే అమ్మవారు ఉపాసన చేయకుండా బ్రతికేవాడు అజ్ఞాని, మించి ఇంకేమున్నదండి. కానీ అమ్మవారు ఉపాసన చేయడం అంటే తనకు మూలమైన శక్తిని గుర్తించడం. ఇది తెలుసుకోవాల్సింది. బిందులో నీరు తానే నీటిని ఉత్పత్తి చేసినట్టు ఎప్పుడు భావించకూడదు. తను ఏ గంగ నుంచో తెస్తే అది వచ్చింది అక్కడికి. అదేవిధంగా మనకున్న శక్తి అంతా అమ్మ నుంచే వచ్చింది. అలాగే సూర్యభగవానుడికి అక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే మనకు సోర్స్ ఆయనైతే ఆయనకు పంపించిందంతా ఆవిడ. ఎందుకంటే మార్తాండ భైరవారాధ్య. ఇక్కడ కొంత మనకు మార్కండేయ పురాణం లలితోపాఖ్యానంతో అనుసంధానం చేసుకుంటూ ఒక అద్భుతమైన విషయం చెప్తారు. అమ్మవారు ఈ జగత్తులో కాలచక్రాన్ని పెట్టాలనుకుందిట. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏది ఎక్కడ ఇలా వెళ్ళాలన్నది దాని సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ పేరే కాలం. కలయతి నియతి ఇది కాలహ అని ఆ నియతి అనబడే కాలాన్ని ఏర్పాటు చేయదలుచుకుని ఒక్కసారి ఆలోచించిందిట. ఆలోచించగానే ఆవిడ హృదయ ఆకాశంలోంచి మార్తాండ భైరవుడు ఉత్పన్నమయ్యేటండి. హృదయాకాశం నుంచి. అందుకే పరాకాశ ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య అని చెప్పడానికి లలితోపక్షానికి ఉన్నటువంటి అనుబంధం. అప్పుడు హృదయ ఆకాశంలోంచి వచ్చేట సూర్యుడు. ఆవిడ హృదయాకాశం ఏమిటి? ప్రపంచానికే హృదయం ఆవిడ హృదయం కదండి. విరాట్ రూప గనక విశ్వహృదయం అనగా ఈ విశ్వానికంతటి హృదయం ఆమె హృదయమే. అందుకు ఆ విరాట్ రూప తర్వాత నామాల్లోంచి మనం వెళుతూ ఉంటే ఈ శరీరం పనిచేయడానికి కారణం మన హృదయమైనట్టు అమ్మవారి శరీరం విశ్వమైతే దానికంటూ ఒక హృదయస్థానం ఉన్నది. అది పరాకాశం. అక్కడి నుంచి వచ్చేట మార్తాండ భైరవుడు. ఆ మార్తాండ భైరవుడికి అమ్మ శాసిస్తే ఆ మార్తాండ భైరవుడి మండలంలోంచి క్రమంగా 15 తిథినిత్యాదేవతలు ఉత్పన్నమైనట్లుగా వర్ణించి చూపిస్తాడు. ఈ 15 తిథినిత్యాదేవతలు సూర్యచంద్ర కళలతో ప్రకాశిస్తున్నటువంటి వారి అహోరాత్ర రూపములతో. అందుకు కాలకారకుడు సూర్యుడు అంటాం మనం. ఇప్పుడు 15 రోజులు చెప్పుకున్నామంటే ఎవరి వల్ల చెప్పుకుంటున్నాం? సూర్యభగవానుడి వల్లే కదా. ఆ సూర్యభగవానుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మవారు హృదయాకాశంలోంచి వచ్చాడు. లేకపోతే అంతశక్తి ఆయనకి ఎక్కడ ఉంటుందండి? ఆ హృదయాకాశంలో సృజించింది. ఆ సృజించబడినటువంటి మార్తాండ భైరవుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ శక్తిని ఉపాసన చేశాడు. అందుకే మార్తాండ భైరవారాధ్య అంటే ఇది అర్థం. అయితే సూర్యభగవానుడికి మార్తాండ భైరవుడిని ఎందుకు పేరు పెట్టారు? ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. భైరవుడు అంటే పరమేశ్వరుడే, శివుడే. మరి మార్తాండ భైరవుడు అంటే సూర్యమండలంలో ఉన్న శివతేజాన్ని మార్తాండ భైరవుడు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు సూర్యమండలంలో ఉన్న శివతేజస్సు ఆ శక్తిని ఉపాసిస్తూ ఉన్నది గనక మార్తాండ భైరవారాధ్య. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మార్తాండ భైరవ, సూర్యభగవానికి మార్తాండ అని పేరుంది. మార్తాండ అని పేరు ఎందుకు వచ్చిన దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థం చెప్తూ ఉంటారు. మృతమైన అండము నుంచి పుట్టాడు గనక మార్తాండ అని ఒక అర్థం లోకంలో. అదేమిటంటే వాళ్ళ అమ్మగారు అదితిదేవి కడుపులో ఉంటూ ఉంటే సూర్యభగవాను ఉపాసన చేసి తన గర్భంలో ధరించింది ఆవిడ.
అయితే ఉపవాస వ్రతాలు చేయడం మొదలెట్టింది. లోపల ఆయన ఉన్నాడు కదా అని ఉపవాస వ్రతం చూస్తూ ఉంటే వెంటనే కశ్యప ప్రజాపతి అన్నట్ట, కడుపులో బిడ్డ ఎదుగుతూ ఉంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావు, పిల్లాన్ని చంపేస్తావా అన్నట్ట. అంటే వెంటనే ఆ తల్లింది, ఇక్కడ చనిపోయేవాడు పుట్టట్లేదు, చంపేవాడు పుట్టబోతున్నాడు అని చెప్పిందిట. ఎవరిని చంపబోతున్నాడు? అసుర శక్తుల్ని చంపడానికి పుట్టబోతున్నాడు. చూసారా, ఇందాక మన ప్రత్యగ్రూప కంటే ఇది కొంచెం ఉత్సాహం పుట్టిందా లేదా? ఎందుకంటే ఒక ఆమె గర్భవతిగా ఉంది, ఆయనేమో నిందించాడు, ఆవిడ ఇలా ఉందనగానే మనకు అప్పుడే ఆసక్తి పుట్టింది ఇందాకడికంటే. అది తెలిసండి ఋషికి. అందుకే ఒక విజ్ఞానాన్ని కానీ అదే శబ్దాలతో చెప్తే అర్థం చేసుకోరు కనుక దాన్ని పాత్రలు చేసి కథలు చేసి చెప్తారు. ఇది పురాణవేత్త చేసిన అద్భుతమైన ప్రక్రియ. ఎంతో అంతో హిందూ మతం బ్రతుకుందంటే పురాణాల వల్లే. ఎందుకంటే అంత అద్భుతమైన సైన్స్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్తే ఎవడికి అర్థం కాదండి. ఒకవేళ అర్థమైన వాడికి కూడా కొంచెం సైన్స్ ఎప్పుడు డ్రైయే. దానికి రసత్వం యాడ్ చేయాలి. రసత్వం యాడ్ చేయాలంటే మన వికారాలను అక్కడ పెట్టాలి. భార్య, భర్త, గర్భవతి ఇవన్నీ చూపించాలి. నిజానికి సృష్టిలో జరిగిన ఒకనొక అద్భుత కళలు అవి. దాన్ని అలా చూపిస్తున్నారు ఇక్కడ. అది అందుకు అదితి అంటే ఆకాశమే అదితి అని చెప్పారండి. అది తెలుసుకోవాల్సింది అక్కడ కథ అది. ఎందుకంటే అదితి అంటే ఖండించలేం, ఆకాశాన్ని ఖండించలేం. అందుకు అదితి ఆకాశం. అది అక్కడ నుంచి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమవుతున్నప్పుడు అతను అన్నాడు, చంపేస్తావా ఏమిటని. చంపేస్తావా ఏమిటన్న మాట వినగానే లోపల వాడు ఇంకా పూర్తిగా ఒక రూపుదిద్దుకుంటానే కోకుండానే బయటకు వచ్చేటండి ఇక్కడ. అందుకు మృతమైన అండము నుంచి వెలుకు వచ్చాడు కనుక మార్తాండు అని అంటారు. అయితే ఇంకొక అర్థం వైదిక నిరుక్తం చెప్తుంది, ఇంకా బాగుంది. మృతం అండయతి జీవయతి ఇది మార్తాండహ అన్నారు. చచ్చినట్లున్న ప్రపంచాన్ని చైతన్యవంతం చేసేవాడు. మార్తాండ శబ్దానికి ఇది అద్భుతమైన మాట అండి. చచ్చినట్లున్న ప్రపంచాన్ని చైతన్యవంతం చేసేవట. నిజమా లేదా? అందుకే మయూరుడు సూర్యశతకంలో ఒకటి అంటాడు, రాత్రి అయ్యేటప్పుడు మనుషులందరూ చచ్చిపోతున్నారయ్యా అన్నాడు. చచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే పడుంటాడు ఒక్కొక్కడు, ఒకడు మంచం మీద, ఒకడు చాప మీద, ఎక్కడెక్కడ దొరికితే అక్కడ. వీళ్ళందరూ చచ్చినట్టే పడున్నట్ట. పొద్దున లావుగానే ఒక్కొక్కళ్ళు లేస్తున్నట్ట. కనుక మృతప్రాయమైన జగత్తుని జీవింపజేయవాడు. ఇది సైన్స్ ప్రకారం ఆలోచించిన జడానికి జీవాన్నిచ్చేవాడే మార్తాండు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అర్థం. రెండు నిజమే. ఇందాకేమన్నాం, మృతమైన అండము నుంచి వచ్చేవాడనే దానికి కూడా నిజమే. సూర్యమండలంలో ప్రతి క్షణంలో అనేకమైన అణువులు విస్ఫోటం జరిగి అంత వేడిమి వెలుగు పుడుతున్నాయని సైన్స్కి తెలిసిందే. విస్ఫోటం జరగడం అంటే ఎన్నెన్నక్కడ క్షయం జరుగుతూ ఉంటే ఎన్ని పుడుతున్నాయో చూడండి ఇక్కడ. కనుకనే అనేక అణువులు అక్కడ మృతమవుతూ ఉండగా అక్కడి నుంచి శక్తి ఉత్పన్నమై వెలుకొస్తోంది. కనుక మార్తాండ శబ్దానికి వైదిక విజ్ఞానపరమైన అర్థం ఇక్కడ కనబడుతుంటుంది. అందుకు మార్తాండ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఆ మార్తాండుడికి భైరవ శబ్దం ఒకటి చెప్పాడు. ఇది గొప్ప విశేషం అండి. భైరవుడు అంటే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అని గతంలో భైరవ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. అంటే సృష్టి స్థితి లయలు చెయ్యువాడు భైరవుడు. ఇక్కడ భైరవ శబ్దానికి ఏంటంటే భీషణ రవమే భైరవం. భీషణ రవం అంటే పెద్ద ధ్వని, ఇది అర్థం. పెద్ద ధ్వని చెయ్యువాడు అని. మార్తాండ భైరవ అంటే మార్తాండ మండలంలో ఉన్నటువంటి నాదస్వరూపము. ఇది చెప్పడం ఇక్కడ. ఆయన నుంచే శబ్దశక్తి అంతా వస్తుంది. అందుకే మార్తాండ మండలంలో ఉన్న నాదస్వరూపము అన్నప్పుడు శబ్దశక్తి, కాంతిశక్తి రెండూ కలిసినటువంటి వాడే సూర్యభగవానుడు. అది మార్తాండ భైరవ అంటే. అలాంటి మార్తాండ భైరవుడు అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడని మార్తాండ భైరవారాధ్య అనే మాటకు అర్థం. ఇక్కడ మార్తాండ భైరవారాధ్యలో విశేషం ఏంటంటే సూర్యభగవాను అమ్మవారిని ఆరాధన చేసినట్లు మనకి పురాణంలో కనబడుతున్న వాక్యం, దేవ్యా రత్నమయీం మూర్తిం భక్త్యా నిత్యం దివాకర పూజయిత్వాప్తవాన్ దివ్యం సూర్యత్వం శుభముత్తమం అని చెప్తున్నారు. అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క మూర్తిగా ఉపాసన చేశారని చెప్పేటప్పుడు రత్నమయమైనటువంటి అమ్మవారి చక్రాన్ని తయారు చేసుకున్నట్టు సూర్యభగవానుడు నిరంతరం దాన్ని పూజిస్తుంటట. అందుకే దేవ్యా రత్నమయీం మూర్తిం, రత్నమయమైన అమ్మవారి మూర్తిని నిత్యం ఆరాధిస్తూ సూర్యభగవానుడు తన సూర్యత్వాన్ని పొందాడు అని పురాణం చెప్తున్నది. అదే మార్తాండ భైరవారాధ్య. అమ్మవారి ఆరాధన వల్లనే సూర్యునికి సూర్యత్వం ఉన్నదిట. అలాగే చంద్రుడికి చంద్రత్వం. సృష్టిలో దానిదైన లక్షణ శక్తి పరాశక్తి నుంచే వస్తూ ఉంటుంది. అందుకు మార్తాండ భైరవారాధ్య అనగానే సూర్యభగవాన్ని చూసినా అమ్మవారే మనకు గుర్తు రావాలి. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మార్తాండ భైరవుడు అనేటువంటి స్వామి ఎక్కడుంటాడో తెలుసా? ఒక్కసారి శ్రీమన్నగరంలోకి వెళదాం. సిద్ధమేనా? ఒకళ్ళు కొనుక్కుతూ ఉన్నా లేచి వెళ్ళొచ్చు, పర్వాలేదు. ఆ భవ్యమైన ఆ మండలం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే మార్తాండ భైరవ మండలం శ్రీమన్నగరంలో 22, 23 ప్రాకారాల మధ్యలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దగ్గరికి వెళుతూ ఉన్నట్టే. 22, 23 ప్రాకారాల మధ్యలో మార్తాండ భైరవుడి చోటు అదంతా కూడా.
ఎలాగైతే మనకి శ్యామలాదేవి చోటు, వారాహి చోటు ప్రాకారాల్లో ఉన్నాయో, అలాగే శ్రీమన్నగరంలో 22, 23 ప్రాకారాల నడిమి ప్రాంతమంతా మార్తాండ భైరవ స్వరూపం. ద్విషతిలో మహానుభావుడు దూర్వాసుల వారు అంటున్నారు, చక్షుష్మతి ప్రకాశేన శక్తిఛాయా సమారచిత కేళిం మాణిక్యమకుట రమ్యం మన్యే మార్తాండ భైరవం హృదయే అన్నారు. ఇక్కడ ఎవరైతే ఆ మార్తాండ భైరవ స్థానాన్ని హృదయంలో ధ్యానం చేస్తారో వారికి ఆరోగ్యాదులన్నీ ఇస్తాట. అక్కడ మార్తాండ భైరవుడు ఎలా ఉంటాడంటే చక్షుష్మతి, ప్రకాశిని మొదలైన శక్తులతో కూర్చుని ఉంటాట ఆయన. మార్తాండ భైరవుడికి ఉన్నటువంటి శక్తి పరివారాల్లో చక్షుష్మతి ఒక్కటిక్కడ. అందుకు మార్తాండ భైరవుడు ఉన్నటువంటి చోటది. మాణిక్య మకుటం, కిరీటం పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడ మార్తాండ భైరవుడు. ఆ ఆవరణలో కూర్చొని నిత్య అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటాడు అతడు. అందుకు మార్తాండ భైరవారాధ్య అన్నప్పుడు అక్కడ మనం ఆర్యాద్విషితులు అక్కడ దర్శించవచ్చు. అయితే తంత్రచింతామణి అనే గ్రంథంలో మార్తాండ భైరవుడు భూమి మీదకి అవతరించి చేసిన ఒక లీలను చెప్తారు. ఇప్పటికీ మనకది మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఇది మణిమల్లుడు అని ఒక దైత్యుడు ఉండేవట. వాడు అందరినీ పీడిస్తూ ఉంటే శివుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన శివుడు సూర్యమండలం నుంచి దిగొచ్చేటండి. ఒక్కొక్కప్పుడు ఒక్క గేట్లోంచి వస్తాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ గేట్లోంచి వచ్చాడు ఆయన. సూర్యమండలం నుంచి వచ్చేట మార్తాండ భైరవుడు దిగొచ్చి మణిమల్లుడు అనే అసురుని సంహారం చేసినందుకు ఆయనకి మల్లారి అని పేరున్నది. ఈ మల్లారి అనే దేవుడు ఎక్కడున్నాడు అంటే మనం కొల్హాపూర్ దర్శనం చేసి వస్తూ ఉంటే త్రావులో కనిపిస్తాడు. అక్కడ ఒక చిన్న గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక మూర్తి యొక్క ఆలయం ఉంది. అది అందరూ అనుకుంటారు ఇదే రాజుగారి మందిరం అని. రాజుగారి మందిరం కాదు, ఈ రాజుగారి మందిరం. అది గుర్రం మీద వెళ్ళేటువంటి వాడు. శంకర భగవత్పాల వారు శివ పాదాది కేశాంత స్థితిలో గుర్రం మీద వెళుతున్న శివుణ్ణి వర్ణిస్తాడండి, గొప్ప స్వరూపాన్ని చూపిస్తాడు. అలాంటి గుర్రం మీద వచ్చి ఈ మణిమల్లుడు అనే రాక్షుణ్ణి సంహరించిన మల్లారి అనేవాడు పేరు మార్తాండ భైరవుడు అని తంత్రచింతామణి చెప్తున్నటువంటి విషయం. అంటే శివుడే. అందుకు మార్తాండ భైరవారాధ్య అంటే శివారాధ్య నామ్మ ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా సూర్యరూపుడైన శివునితో ఆరాధింపబడుతున్నది అని నమస్కారం చేసుకుని మంత్రిని న్యస్త రాజ్యధూహు. మంత్రిని న్యస్త రాజ్యధూహు. ధూహు అంటే భారము అనర్థం. రాజ్యధూహు అంటే రాజ్యభారం. న్యస్త అంటే ఉంచబడిన అనర్థం. న్యస్త రాజ్యధూహు అంటే రాజ్యభారం ఒకరికి అప్పగించింది లలితాంబ. ఎవరికి అప్పగించిందంటే మంత్రినీదేవికి అప్పగించిందిట. మంత్రిని న్యస్త రాజ్యధూహు, మంత్రినీదేవికి రాజ్యభారం అప్పగించిందిట. ఇది సరిగ్గా మనకి ఇది కూడా లలితోపాఖ్యాన కథే. అందుకే అమ్మవారి యొక్క నామాల్లో కొన్ని రూపవైభవాలు, కొన్ని నామవైభవాలు, కొన్ని లీలావైభవాలు అన్నాక అది లీలావైభవం. ఇప్పుడు 2 లీలావైభవాలు. ఒకటి మార్తాండ భైరవారాధ్య లీలయే, మంత్రిన్యస్త రాజ్యధూహు లీలయే. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే భండాసుర సంహారానికి అమ్మవారు సన్నద్ధురాలే వెళుతూ ఉన్నప్పుడు ఆమె నుంచి అనేక శక్తులు ఉత్పన్నమయ్యాయి. మొట్టమొదటి వచ్చిన శక్తులు 2, శ్యామల, వారాహి. ఇప్పుడు మొత్తం సైన్యాన్నంతటినీ క్రమబద్ధీకరిస్తూ అమ్మవారు ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఎవరికి ఏ భారం ఇవ్వాలో చూస్తున్నది. అప్పుడు వారాహిదేవికో భారం ఇచ్చిందిట. నువ్వు మొత్తం ఒక సైన్యాధ్యక్షురాలుగా దండనాథగా ఉండు అని అప్పగించింది. అప్పుడు ఆవిడికి ఒక ముద్రిక లాంటిది ఇవ్వాలి కదా, ఏదో ఒక భారం ఇస్తున్నట్టు గుర్తుగా తాను ఇవ్వాలి. ఏమిచ్చిందంటే కనుబొమ్మల ముడిలోంచి ముసలము రోకలి తీసింది. హలము ముసలము ఈ 2 తీసి ఈ 2 వారాహిదేవికి ఇచ్చింది. నువ్వు దండనాథగా నిన్ను నేను నియమిస్తున్నాను అంది. శ్యామలాదేవిని మాత్రం దగ్గరికి లాక్కొని ఆ చెయ్యి తీసుకుందిట, కుడి చేతిని. లలితాదేవి శ్యామలాదేవి చెయ్యి తీసుకుని ఆమె అనామికకు అంటే ఉంగరం వేలికి తన వేలి ఉంగరం తీసి తొడిగిందిట. దీని ముద్రిక అని. అందుకే ఈ తల్లికి ముద్రికాదేవిని మరొక పేరుందండి. శ్యామలా నామాల్లో ముద్రిక అని పేరు వస్తుంది మనకి. ఆ ముద్రకి నిచ్చిందిట. రాజముద్ర కొందరు పట్టుకుంటే పనులు ఏమైనా చేయొచ్చు అంటారు కదా, కనుక రాజరాజేశ్వరి ముద్రిక శ్యామలాదేవి వేలికి తొరిగి నువ్వు ఒక పని చేయి, నా రాజ్యభారం అంతా నీకే అప్పగిస్తున్నాను. శ్రీమన్నగర రాజ్యభారం అంతా ఈవిడిది. అందుకు ఆవిడ మొత్తం చూసుకుంటుంటుంది. వారాహీదేవి కూడా ప్రధాన శక్తి అయినప్పటికీ కూడా మంత్రిని అంటేనే ఆలోచన శక్తి, ఆ స్ట్రాటజీ అంతా వేస్తుంది ఈవిడ. అందుకు శ్యామలాదేవి జ్ఞానశక్తి గనక ఆ జ్ఞానశక్తే మొత్తం రాజ్యాన్ని పాలించాలి అని చెప్పడం ఏంటంటే జ్ఞానమే రాజ్యం ఏలాలండి, అజ్ఞానం రాజ్యం ఏలకూడదు. అందుకే జ్ఞానశక్తి అనేటువంటి శ్యామలాదేవికే రాజ్యభారం ఇచ్చింది. మంత్రిన్యస్త రాజ్యధూహు. ఇలా ఎక్కడో ఒక దగ్గర లీల చెప్తే ఏమిటండి లాభం ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం. మంత్రిణీన్యస్త రాజ్యధూహు అంటే ఏమిటో పరిశీలిద్దాం. మంత్ర ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు మంత్రోపాసన చేస్తూ ఉంటే వారి మంత్రాన్ని గమనించుకుంటూ ఉంటూ ఆ మంత్రం చేసినటువంటి వారిని
ఆ పరాశక్తి అనుగ్రహం కలిగేలా చూస్తూ ఉంటూ దేవి పేరే శ్యామలాదేవి. ఇది ఎందుకంటే ఆవిడ శబ్ద ప్రపంచానికి నాయకురాలు కదా. మంత్రం అంటే శబ్ద ప్రపంచమే కదా. సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి అని కాళిదాస మహాకవి ఈ శ్యామలాదేవిని కీర్తించాడు. మర్చిపోవద్దు మనం. అందుకే ఆవిడ శబ్ద ప్రపంచానికి నాయకురాలు. మీరు ఏ మంత్రం చేసినా శబ్దమేది కనుక వాడు ఏ మంత్రం చేస్తున్నాడు గమనించుకుంటూ వాడిని కాపాడుతూ వాడి సాధనలో ఇంకా ఇంకా అభివృద్ధి జరిగేలాగా వాడిని ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క భారాన్ని తీసి అమ్మవారికి అప్పచెప్తూ వీడు ఎదిగేలా చూసేది మంత్రిని అని వివరిస్తున్నారు. అలాగా నువ్వు నా ఉపాసకుని కనిపెట్టుకుని చక్కగా వాళ్ళకి అన్ని బాగోగులు చూసుకుంటూ నా ప్రాప్తి అనుగ్రహం వాళ్ళకి లభించేలా చూడు అని భారం అప్పచెప్పింది అమ్మవారు శ్యామలాదేవికి. అది మంత్రిని న్యస్త రాజ్యదు అనే మాటలో దాగినటువంటి భావం. అందుకే శ్యామలాదేవికి నమస్కారం చేసుకుంటూ త్రిపురేషి జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. త్రిపురేషి అమ్మవారి యొక్క త్రిపురేషి నామం ఇక్కడ వచ్చింది. త్రిపురేషి అంటే శ్రీచక్రంపై అవగాహన కలిగినటువంటి వారికి మొదట వచ్చేది త్రైలోక్యమోహన చక్రం. ఈ త్రైలోక్యమోహన చక్రం చతురస్రం. అక్కడ అమ్మవారి ఈశ్వరి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఈశ్వరిగా ఉంటుంది ఆవిడ. త్రైలోక్యమోహన చక్రంలో ఆవిడ పేరు త్రిపుర. ఆ తర్వాత వచ్చేది షోడశావరణ చక్రం. దీనికి సర్వాశా పరిపూరక చక్రము అని పేరు. అక్కడ తల్లి పేరు త్రిపురేషి. కొందరు ఖడ్గమాలు చదువుతుంటారు కదా. త్రిపుర, త్రిపురేషి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ వస్తాయి అవి అన్నమాట. ఇంకేంటి ఒక్కొక్క చక్రానికి అమ్మవారు ఏ ఏ పేర్లతో అక్కడ ఉంటారో చెప్పడం ఇక్కడ. కనుక త్రిపురేషి అంటే సర్వాశా పరిపూరక చక్రంలో నాయకురాలుగా ఉన్నటువంటి తల్లి అని దీని యొక్క. సర్వాశా పరిపూరకం అంటే అర్థం ఏంటి? పేరే చెప్తున్నది. చాలా తీయగా ఉంటుంది పేరు. అన్ని ఆశలని పరిపూర్ణము చేయునది అని అర్థంట. కనుక త్రిపురేషిని తలంచుకుంటే అన్ని కోరికలు తీర్చే తల్లి సర్వాశా పరిపూరక ఇది. అయితే త్రిపురేషి అంటే కేవలం ఒక ఆవరణ దేవతయేనా? మరి అమ్మవారిని చెప్పేటప్పుడు ఒక్క ఆవరణ దేవత పేరే చెప్పడం ఏమిటి అంటే ఆ ఆవరణ దేవతకి ఆవిడ అభిన్నురాలు గనక చెప్పడం. కానీ త్రిపురేషి అనేదానికి మరొక అర్థం మనం పరిశీలించాలి. త్రిపుర చక్రం అంటే శ్రీచక్రం. దానిలో 3 పురములు ఉన్నాయి. సూర్యమండల, అగ్నిమండల, చంద్రమండలములు. అవి త్రిపురములు. 3 ఆవరణలు ఒక మండలం కింద చూస్తే 3 ఆవరణలు కలుపుకుని త్రిపురము. అంతేకాదు బిందు మండల వాసినైన అమ్మ తర్వాత ఆవరణ త్రికోణం. ఈ త్రికోణమే త్రిపురము. ఎందుకంటే దానిలో 3 బిందువులు ఉన్నాయి కదా, అదే త్రిపురము. ఆ మధ్యలో కూర్చుంది కనుక ఈవిడ త్రిపురేషి అని చెప్పబడుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే బిందువు త్రికోణము 2 కలిపి చూస్తే అది రాజశ్యామలా శక్తి. ఇది ఒక విశేషమైన అంశం ఇది. అందుకే మంత్రిని న్యస్త రాజ్యదు తర్వాత త్రిపురేషి చెప్పడం విశేషం. సరిగ్గా మనకి అష్టమ చక్రం వరకు అంటే అష్టత్రికోణ చక్రం వరకు పట్టుకుంటే దీనికి నవచక్రము అని పేరండి. ఇది కొంతమంది శ్రీ విద్యోపాసకులు ఆ మాత్రాన్నే ఒక రక్షాకవచంగా ధరిస్తూ ఉంటారు. బిందువు, త్రికోణము, తర్వాత వచ్చేది అష్టత్రికోణములు. అష్టత్రికోణంలో వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. ఈ 3 చక్రాల్లోనే మొత్తం మనకి లలితా పరమేశ్వరి, శ్యామల, వారాహి, బాలా త్రిపుర సుందరి ఉంటారండి క్రమంగా. ఆ తర్వాత చక్రములన్నీ కూడా మిగిలినటువంటి పరివార దేవతలు ఉంటూ ఉంటారు. అందుకే అత్యంత ప్రధానంగా చెప్తారు ఏంటంటే బిందువు, త్రికోణము, అష్టత్రికోణము శ్రీచక్రంలో. ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి. అక్కడుంటే ఈ శక్తులన్నీ కూడా. అందుకే వేరేగా శ్యామలా యంత్రం, వేరేగా వారాహి యంత్రం, వేరేగా బాలా యంత్రం ఉన్నాయి, లేదని కాదు. ఆ యంత్రాలు లభ్యం కాకపోయినప్పటికి కూడా శ్రీచక్రంలోనే వాళ్ళ పూజ చేయవచ్చు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు త్రిపురేషి అన్నప్పుడు ఆ త్రికోణ రూపమైనటువంటి చక్రమునకు ఈశ్వరిగా ఉన్నటువంటి తల్లి అని వివరిస్తున్నారు. ఇప్పుడు త్రిపురేషికి 3 అర్థములు చెప్పుకున్నాం. సర్వాశా పరిపూరక చక్రమునకు అధిష్టాత్రిని ఒక అర్థము, త్రికోణమునందు ఉండే తల్లి గనక అది ఒక అర్థము. అదేవిధంగా త్రిపురము అనగా మొత్తం శ్రీచక్రానికే త్రిపురం అనే పేరు గనక త్రిపురేషి. ఇది వివరం. ఇంకొక అర్థం మిగిలిపోయింది 4. త్రిపురుడు అంటే శివుడు అని అర్థం. ఆయనకు ఒక పేరుందండి త్రిపురుడు అని. శివునికి దశావతారాలు ఉన్నాయి తెలుసా? దశావతారాలు అంటే దశమహావిద్యల పేర్లకి పతులుగా ఉన్నటువంటి శివస్వరూపాలు దశావతారాలు. శివపురాణంలో ఉంది ఇది ఇక్కడ. కనుక ఆవిడ త్రిపుర అయితే త్రిపురుడు అయ్యట. అయితే ఆయన త్రిపుర అయినందుకు ఈయన త్రిపురుడు అయ్యాడు. ఈయన త్రిపురుడు అయినందుకు ఆవిడ త్రిపుర అయిందో మనకెందుకు గొడవ? ఇద్దరికి పేర్లకు కూడా నామసామ్యం ఉంది. అందుకు త్రిపురుడు అని పేరుట. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఉంటే ఆయన నుంచి 3 రూపాలు వచ్చేట. అదే బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులుగా వచ్చినవాడు ఒకడే పరమేశ్వరుడు. అందుకే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు గనక త్రిపురుడు, ఆయన యొక్క శక్తి గనక త్రిపురేషి. ఇది మరొక అర్థం. కనుక త్రిపురేషి జయత్సేన ఇది గొప్ప మాట.
జయత్సేన అంటే జయించే లక్షణము కలిగినటువంటి సేన కలది, ఇది ఒక అర్థం. ఇదంతా మనకి మళ్ళీ భండాసుర సంహార కేళిలోకి తీసుకెళ్ళిపోతుంది. మార్తాండ భైరవ రాజ్య, మంత్రిన్యస్య రాజ్యదు, త్రిపురేషి వరకు కూడా మనకి లలితోపాఖ్యానం కథ. అక్కడ భండాసుర సంహారానికి బయలుదేరిన అమ్మ సేనలన్నీ కూడా జయత్సేనే. అంతేగాని ఆ సేనల్లో ఇవి బాగా పనిచేసేయండి, ఇవంత బాగా పనిచేయలేదండి అని చెప్పడానికి లేదుట. సేనలన్నీ కూడా జయలక్షణము కలిగిన వెనుక జయత్సేన, ఇది గొప్ప మాట. అమ్మ సైన్యములన్నీ జయించే లక్షణము కలిగినవే, ఇది ఒక భావం. ఇంకొక భావం చూడాలి. మొత్తం అమ్మవారి యొక్క లీలా చరిత్ర అంతా ఏమిటయ్యా అంటే అమ్మవారి పరివార దేవతల యొక్క వైభవము, ఇది తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదటి భాగంలో అమ్మవారి లీల చదివేటప్పుడు ఆ పరివార దేవతల మంత్రములన్నీ అనుసంధానం చేసినటువంటి శక్తి పాఠకుడికి లభిస్తుందండి. ఉపాసకులు కేవలం ఆ పరివార మంత్రములు జపం చేస్తారు. ఆ పరివార మంత్రములు లలితాశాస్త్రం చదివే వాళ్ళందరికీ తెలియవు. కానీ ఆ లీలా చరిత్ర భండాసురుడి సంహారం చేయడం బయలుదేరినప్పుడు అమ్మవారు అటు సంపత్కరి ఇటు అశ్వారూఢ ఒక్కొక్కరి పేర్లు చెప్పారే, అవన్నీ కూడా పరివార దేవతల యొక్క ఉపాసనయే, ఇది తెలుసుకోవాల్సినది. ఈ పరివార దేవతలందరి యొక్క మంత్రములు మళ్ళీ ఉన్నాయి. మొత్తం అమ్మవారి యొక్క పరివార దేవతల మంత్రములన్నీ ఉన్నాయి. అందుకు స్త్రీ విద్యకు సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా సేనలు. సేనలు అంటే మంత్రములు. ఎప్పుడైనా దేవత ఉపాసనలో దేవత యొక్క మంత్రములే సేనలు. ఎందుకంటే శక్తుల పనేమిటి? సేనల పని శత్రువులను కొట్టడం. అలాగే అమ్మవారి సేనల పనేమిటి? భండాసురుడు యొక్క పరివారాన్ని కొట్టడం. భండాసురుడు ఎవడు? మనలో ఉన్న అవిద్యుగాడు. కనుక వీడి యొక్క సైన్యాన్ని అజ్ఞాన రూప శత్రువులను కొట్టాలంటే అమ్మ నుంచి వచ్చే శక్తులే మనలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఆ శక్తులనేవి మంత్రములు. అమ్మ మంత్రం జపం చేస్తున్న కొద్దీ అందులో ఉత్పన్నమైనటువంటి మంత్ర చైతన్యములే సేనలు. ఈ సేనలు ఎప్పుడూ విఫలం కావు, ఇవి జయించి తీరుతాయి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. తన భక్తుడిని అనుగ్రహిస్తూ ఆ భక్తుడిని ప్రతికూల పెట్టేటువంటి రకరకాల దుష్టశక్తులు ఏవి లోపల బయట ఉన్నాయో వాటన్నిటినీ చెండాడే శక్తి అమ్మ మంత్రములకున్నది. ఆ మంత్రములే జయత్సేన. ఇది తర్వాత అర్థం మనం తెలుసుకోవాల్సింది. జయించే లక్షణము కలిగిన మంత్రముల యొక్క స్వరూపిణి, ఇది జయత్సేన. ఇంతవరకు మనకి ఆ మార్తాండ భైరవ రాజ్య, మంత్రిన్యస్య రాజ్యదూ, త్రిపురేసి, జయత్సేన వరకు అమ్మవారి యొక్క ఈ సర్వస్వరూపమైనటువంటి ఆ సూర్యభగవానుడి శక్తితో మొదలుకొని సర్వశక్తుల్ని స్మరణ చేయడం జరిగినది. ఇప్పుడు మళ్ళీ తాత్వికమైన అర్థంలోకి తీసుకువెడుతున్నారు. నిస్త్రయిగుణ్యా పరాపరా, ఇక్కడ నుంచి ఒక గుర్తు మొదలవుతుంది. నిస్త్రయిగుణ్యా పరాపర సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ. ఈ 4 నామములు అమ్మవారి యొక్క పరతత్వ రూపాన్ని చూపిస్తున్నాయి. నిస్త్రయిగుణ్య, త్రిగుణాత్మిక అనే నామం మునుపు మనం చెప్పుకున్నాం కదా. త్రయంబక, త్రిగుణాత్మిక, 3 గుణముల రూపముతో ఉన్నది అని. అమ్మవారికి ఎందుకంటే అనవసరంగా 3 గుణాలు అంటగట్టడం? ఆవిడ 3 గుణాలకు అతీతురాలే. అందుకే నిస్త్రయిగుణ్య అంటే త్రిగుణములకు అతీతురాలు, ఇది చెప్పుకోవలసింది. ఇది మన అనేకమాలు ఉదాహరణలు చెప్పుకున్నాం కానీ విశేషంగా చెప్పక్కర్లేదు. చెప్పాలా? ఒక నీలపు అద్దం వెనక దీపం పెడితే, నీలపు గాజు వెనక దీపం పెడితే దీపకాంతి నీలంగా కనబడుతుంది. అప్పుడు మనం నీలకాంతి అంటాం. నీలకాంతి దీపాంది కాదు, కాంతి దీపానిది, నీలం అద్దానిది. కానీ మనం కలిపేస్తున్నాం నీలకాంతి అని అర్థం. ఇప్పుడు కాంతి లేకపోతే గాజు యొక్క నీలం తెలియదు. అర్థమవుతుందా? మళ్ళీ లేపి చెప్పాలా? లేదు కదా. గాజులోంచి కాంతి కనబడగానే నీలకాంతి అని మొత్తం కాంతిగా అంటగడుతున్నాం. పొరపాటు ఎక్కడ చేస్తున్నామంటే కాంతి నీలంగా ఉందంటున్నాం, లేదా నీలమైన అద్దానికే కాంతిని అంటగట్టేస్తున్నాం. 2 దోషమే. దేనిక సెపరేట్ చేసుకోగలగాలి. నీలం అద్దానిది, కాంతి దీపానిది. చిత్రం ఏంటంటే దీపం లేకపోతే నీలం కూడా తెలియట్లేదు. అలాగే త్రిగుణాలు అనేటువంటిది ఆ నీలి అద్దం లాంటిది, అమ్మవారు జ్యోతి వంటిది, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు అద్దంలోంచి ప్రసరిస్తున్న కాంతి అమ్మవారిదే, అప్పుడు త్రిగుణాత్మిక అన్నాం. కానీ త్రిగుణాలని ప్రకాశింపజేస్తూ ఉన్నా త్రిగుణాలకి ఆవిడ అంటట్లేదు. ఎందుకంటే నీలి గాజుని ప్రకాశింపజేస్తున్నా దీపజ్యోతి దానికి అతీతంగా ఎలా ఉందో త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్న అమ్మవారు జ్యోతి వలె దానికి అతీతంగా ఉన్నారు గనక నిస్త్రయిగుణ్య, త్రిగుణాతీతురాలు. ఉదాహరణతో చూపించుకున్నాం. అదే పరతత్వం యొక్క స్వరూపం. పరాపరా, ఇది చాలా విశిష్టమైన నామం అండి. ఇది ఇటు ఉపాసనకి ఇటు ఉపనిషత్తత్వానికి కూడా ముఖ్యమైన నామం. పరాపర, ఇది నిజానికి క్షరాక్షరాత్మిక సదసద్రూపధారిణి విద్యాస్వరూపిణి చెప్పేది చాలా సులభం. ఒకవేళ శ్రద్ధగా అది పొరపాటును వింటే అవి
అందుకు పరాపర పెద్ద చెప్పక్కర్లేదు కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. పర అపర. పర అంటే పరమాత్మ స్వరూపం, అపరము అంటే ప్రపంచము, ఇంతే. అపరము ప్రపంచము, పర అనేది పరమాత్మ. ఇది తెలుసుకుంది. పరాపర ఇది ఒక అర్థమేనండి, ఇంకా చాలా అన్ని శాస్త్రార్థమని చెప్పుకుంటున్నాం. అందుకు ఇక్కడ అమ్మవారు పర అంటే సృష్టికి అతీతంగా ఉంది కనుక పరబ్రహ్మస్వరూపిణి. మరి సృష్టో అపర. అపర అయిన సృష్టి అందు కూడా ఆవిడే వ్యాపించింది. అందుకే ఇందాక త్రిగుణాత్మిక నిస్త్రయగుణ్య చెప్పుకుని ఇప్పుడు మనం వచ్చేస్తే పరా అపర అనే మాటలో అర్థం ఏంటంటే అపరమనగా ప్రకృతి, పరము అంటే పరమాత్మ. కనుక పరమాత్మ స్వరూపం ఆవిడే, ప్రకృతి రూపిణి ఆవిడే. ఇది ఒక అర్థం. పరాపరికి మరొక అర్థం చెప్పారు. పరాప్రకృతి అపరాప్రకృతి అని రెండు మాటలు మనకి గీతలో కనబడతాయి. అపరేయమితి స్తన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని భగవద్గీతలో కనబడుతున్న మాట. అక్కడ పరాపరకి మరొక అర్థం చెప్తున్నాడు, చూద్దాం. అపరాప్రకృతి అంటే ఈ శరీరంలో ఉన్న పంచభూతములు ఇవన్నీ కూడా అపరాప్రకృతి, ఇవి జడం. ఇందులో ఉన్నటువంటి పరా ఏదంటే జీవుట్ట, పరాపర. ఈ రెండిట్లో వ్యాపించిన చైతన్యం కనుక పరాపర. ఇప్పుడు రెండు అర్థములు వచ్చాయి. ఒకటి ప్రకృతి పరమాత్మ పరాపర, రెండు ఉపాధి జీవుడు పరాపర. ఈ రెండు స్వరూపములు అమ్మవారి. ఇది ఒకటి చెప్పడం, ఇదొక అర్థం. పరమాత్మ గురించి చెప్తూ ఓంకారతత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు మరొకటి చెప్తోంది. పరాపర విభాగేన ద్వివిధ ప్రణవోమత అన్నారు. ఇక్కడ ప్రణవము కూడా పరా అపర ప్రణవములని రెండున్నాయట. పరాప్రణవం అపరప్రణవం అని. అపరప్రణవం అంటే ఓంకారాన్ని అపరప్రణవం అంటారు, ఇది తెలుసుకోవాలి. అపరము. పరాప్రణవం అంటే ఓంకారం ద్వారా చెప్పబడుతున్న పరమాత్మని పరాప్రణవం అంటాం. తెలిసిపోయింది కదా. పరమాత్మ పర, ఆయన గురించి చెప్పే ఓంకారము అపర. అంటే ఓంకారం కూడా పరబ్రహ్మస్వరూపమే, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కానీ ఓం అంటే మనకు వినబడుతుంది, వినబడేది భగవంతుడు ఎలా అవుతాడు, ఇది కూడా తెలియాలి కదా. అంటే వినబడుతున్నప్పటికీ కూడా అది కూడా బ్రహ్మమేనయ్యా. ఇది వినబడే బ్రహ్మం. వినబడే బ్రహ్మం అంటే అపరబ్రహ్మం, వినబడని బ్రహ్మము పరమాత్మ. కనుక ఓంకారము అపరబ్రహ్మము, ఓంకారము ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ పరబ్రహ్మము. ఇప్పుడు తెలిసిపోయింది కదా, పరబ్రహ్మము అపరబ్రహ్మము. చాలామంది పరబ్రహ్మ అంటారు. ఇది పరబ్రహ్మము అంటే ఇది అర్థం. పరబ్రహ్మ, ప్రకృతికి అతీతమైన వాడు పరబ్రహ్మము, ప్రకృతితో కలిసి ఉండే బ్రహ్మము అపరబ్రహ్మము. ఇది తెలుసుకుంటే ఆకాశం మీద ఉన్న సూర్యుడు పరబ్రహ్మము, నీటి కడవలో సూర్యుడు అపరబ్రహ్మము. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నీటి కడవలో సూర్యుడు అపరబ్రహ్మము, ఆకాశంలో సూర్యుడు పరబ్రహ్మము, ఇద్దరా. కానీ కడవతో కలిపి చూసినప్పుడు కడవలో సూర్యుడు అంటే తప్పులేదు. అలాగే ప్రపంచంతో పరమాత్మను చూడడం కడవలో సూర్యుడిని చూడడం లాంటిదే, అది అపరబ్రహ్మము. తెలిసిపోయింది. అయితే కడవలో సూర్యుడి బట్టి పైనున్న సూర్యుడిని చూడడం సులభం మనకి. అదేవిధంగా అపరబ్రహ్మమైన ఓంకారము ద్వారా పరబ్రహ్మమును ఉపాసించాలి, ఇది శాస్త్రం చెప్తున్నది. కనుక శబ్దరూపంగా వినబడే ఓంకారం అపరబ్రహ్మము, ఓంకారము ద్వారా తెలియబడే పరమాత్మ పరబ్రహ్మము. అందుకే పరాప్రణవం అపరాప్రణవం అని రెండు విధములుగా ఉన్నాయని చెప్తున్నారు. పరాపర అంటే రెండు రూపములతో ఉన్నది, ఓంకార రూపిణి, ఓంకారము ద్వారా తెలియబడుతున్నది. ఇది ఒక అర్థం. ఇప్పుడు ఇంకొక అర్థం పరాపర. ఎన్ని వస్తున్నాయో చూడండి. పరాపర అని ఎడాపెడా చెప్పుకుంటున్నాం మనం, మరి ఏం చేస్తాం. ఇన్ని తెలుసుకోలేదు. విచారణ, నిన్న అర్థాలు చెప్పడం కాదు, ఎంత విచారణ. ఇలా చేస్తూ ఉంటే మన భగవతత్వాన్ని అలా తీయగలమండి, మామూలుగా కాదు. ఇది చిలకడం, మజ్జిగని చిరికి అందులోంచి వెన్నలాగినట్టుగా విచారణ చేసి ఈ ప్రపంచం అనేటువంటి మజ్జిగలో కలిసిపోయిన పరమాత్మన వెన్నని బయటికి లాగి ఆ నవనీతాన్ని ఆస్వాదించాలండి మనం. అది చేయబోతున్నాం ఇప్పుడు, ఈ విచారణ మథనం ఇదంతా కూడా. అందుకే ఇదేదో మథనం అంటే నా ఒక్కడదే కాదు, వినేవాళ్ళు కూడా మథనం చేయాలి. ఇప్పుడు పరాపరకు మరొక అర్థం చూపిస్తున్నాడు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, గుర్తుందా. ఇందులో పరా అంటే మొదటిదైన పరావాక్కు, అపరా అంటే పశ్యంతి మధ్యమ వైఖరులు కలిపి అపరాట. ఎందుకంటే పశ్యంతి నుంచి ప్రపంచం వచ్చేస్తుంది. మీరు చూడండి, పలుకు పలకడానికి మూలమైన చైతన్యం పర, ఆ తర్వాత ఏం పలకాలి అనే భావం పశ్యంతి, దానికి తగ్గ భాష ఏర్చుకోవడం మధ్యమం, బయటకు చెప్తే వైఖరి. ఆ మూడు కూడా ప్రపంచానికి సంబంధించినవి. చూడండి, మూలశక్తి పర. అందుకే మనలో ఉన్న పరావాక్కు పరా చెప్పబడుతున్నది, పశ్యంతి మధ్యమ వైఖరి అపరా అని చెప్పబడుతుంది. కనుక పరా అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపిణి అన్నారు ఇక్కడ. అయితే పరాపర శక్తి గురించి యోగశాస్త్రంలో ఒక మాట చెప్పారు, విలక్షణ శక్తి అన్నాడు. సృష్టిలో అన్నిట్లో కామన్గా ఒకటి ఉంటుంది, ఏదైతే విశేషంగా ఎక్కడైనా కనబడితే దాని పరాపర శక్తి అనాలట. విలక్షణ శక్తి, ఎవరికి లేనిది ఒక ప్రత్యేకంగా ఉంటే దాని పరాపర శక్తి. అది ఎవరికి ఉంటుంది ఆ ప్రత్యేకత, అమ్మవారే. కనుక ప్రత్యేక శక్తి స్వరూపిణి అని మరొక అర్థం చెప్పారు పరాపర కలుపుకుంటే.
అయితే ఇక్కడ పరాపర గురించి అలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కనుక ప్రపంచ సంబంధమైన భగవచ్చక్తిని అపరం అంటారు, ప్రపంచాతీతమైన భగవచ్చక్తిని పరం అంటారు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే భక్తిలో ఈ సగుణభావ విగ్రహభావ ఇదంతా కూడా అపరబ్రహ్మోపాసన. జ్ఞానరూపంగా పరతత్వాన్ని పట్టుకుంటే అది పరబ్రహ్మోపాసన అని. సగుణోపాసనని అపరోపాసన అంటారు, నిర్గుణతత్వాన్ని పరబ్రహ్మ అని అంటారు. నిర్గుణతత్వాన్ని ఉపాసన అనకూడదండి, నిర్గుణోపాసన అనకూడదు. నిర్గుణము జ్ఞానము, సగుణము ధ్యానము. ఇది తెలుసుకోండి. సగుణం ధ్యానం, నిర్గుణం జ్ఞానం. అందుకు సగుణము ఉపాసన, నిర్గుణము కేవల జ్ఞానం మాత్రమే. అందుకే నిర్గుణమైంది పరబ్రహ్మ, సగుణమైంది అపరబ్రహ్మ. ఇందుకు పరమాత్మ ఎవడు? రెండూ ఆయన, సగుణుడు ఆయన, నిర్గుణుడు ఆయన, బాధ ఏం లేదు. అందుకే సగుణ నిర్గుణ స్వరూపము. పర అపర అంటే నిర్గుణ సగుణ స్వరూపము. ఇది మరొక అర్థం. ఇంకా శ్రీ విద్యకు సంబంధించిన ఒక మహోద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు పరా అపరా పరా పరా అని 3 రకముల ఉపాసనలు ఉన్నాయట. అది శ్రీ విద్య చక్ర ఉపాసన చేసిన వాళ్ళందరూ చేస్తారు. ఏమిటవి? పరయా అపరయా పరాపరయా సపర్యయా. అక్కడ మటుకు పరాపరకి అర్థం ఏంటో చూపిస్తున్నాడు. మొట్టమొదట సర్వప్రచుర గోచరం పరా. అపర అంటే చక్రము, పరాపర అంటే స్వప్రభామయి. ఈ 3 దానికి ఇచ్చే నిర్వచనాలు ఇప్పుడు వివేచన చేద్దాం. ఇందులో చక్రార్చన చేసేటప్పుడు 3 రకాల ఉపాసన చేయాలట. ముందు పర అంటే మన లోకంలో కూడా స్వపర అనే వ్యవహారం తీసుకోవచ్చు. పర అంటే బయటది. కనుక మొట్టమొదట అమ్మవారు అనగా ఒక మహాశక్తి, నేను ఆవిడకు ఉపాసకుణ్ణి అనేటువంటి భావనతో చేస్తాం. ఇది సర్వప్రచుర గోచరం పర అన్నారు. ఇక్కడ అందరికీ అదే అనిపిస్తుంది కదండి. అమ్మవారు ఒక మహాశక్తి, నేను అనగా ఎంత? ఆవిడ ముందు చాలా చిన్నవాడిని, ఆవిడ వల్లే బతుకుతున్నాను. మొట్టమొదటి ఇదే ఉంటుంది మనకి. అలా అనుకుంటూ పూజ చేస్తే అది పరాపూజ. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పరాశక్తిని నేను ఆశ్రయిస్తున్నాను, ఆవిడని ఉపాసన చేస్తున్నాను అని. అయితే ఆ శక్తిని ఒక చక్రమునందు భావన చేస్తూ ఉపాసన చేస్తే అది అపరాపూజ అని చెప్పబడుతుంది. ఈ రెండూ గమనించుకుంటూ ఈ పరాపర మేళనం చేసుకుంటూ, అంటే ఆ పరాశక్తిని చక్రమునందు ఆరాధన చేస్తూ ఆవిడే నా యందు స్వప్రభగా ఉన్నది. స్వప్రభ అంటే స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అన్నట్లుగా ఆ పరాశక్తి అనగా ఎక్కడో పైన కూర్చుని ఒక తల్లి, నేను ఆవిడ ముందు అల్పుణ్ణి, ఇవన్నీ కాకుండా నా లోపల స్వయం ప్రకాశ స్వరూపంగా ఉన్నది ఆ తల్లియే అని తెలుసుకు చేసిన ఉపాసనకి పరాపరోపాసన అని పేరు. ఆ పరాపరోపాసన ద్వారా పూజింపబడే సప్రభాస్వరూపిణి పరాపర. ఇది ఈ పరాపర నామానికి అర్థం. ఇది శ్రీ విద్యాపరంగా చెప్పుకున్నటువంటి గొప్ప భావం. అది ఆ స్వరూపంలో వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తోంది? సత్యజ్ఞానానంద రూపా. ఆ పరాపర తత్వము సర్వప్రకాశము, స్వయం ప్రకాశమైనటువంటి తత్వము. అది సత్య జ్ఞాన ఆనంద. అంతే అనుకున్న 3 లక్షణములు: సత్యము, జ్ఞానము, ఆనందము. ఇదే సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద రూపిణి వస్తుంది మనకి. అలాగే సత్యజ్ఞానానంద రూప, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపిణి. ఎక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు ఇదివరకు చెప్పుకున్న మాటలు బట్టి. సామరస్య పరాయణ. ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీ విద్యకు సంబంధించిన పదాలండి. అందుకు ఇంత వ్యాఖ్యానం చెప్తున్నాం, మామూలుగా అనుకోవద్దు. ముందు పరాపర అనేది ఇంతవరకు ఇతర శాస్త్రాలు వేదాంత ప్రకారంగా చెప్పి శ్రీ విద్య పరంగా పరయా అపరయా సపరయా పరాపరయా తెలియాలి, అప్పుడు సపర్య తెలుస్తుంది. అందుకు ఇంత వివరం చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే సామరస్య పరాయణానికి కూడా మామూలుగా తాత్వికార్థం ఉన్నది, ఉపాసనపరమైన అర్థం ఉంది. రెండూ తెలుసుకుందాం. ముందు తాత్విక అర్థం చూద్దాం. సామరస్య పరాయణ. ఈ సామరస్యం అనే మాట లోకంలో వాడుతూ ఉంటారా లేదా? చాలామంది మత సామరస్యం, ఈ సామరస్యం ఏం చేస్తాం, అలా పాడైపోయే పదాలన్నీ కూడా వ్యవహారానికి పనికొస్తాయి. కానీ సామరస్యం అనే మాట ఒక అద్భుతమైన శబ్దం అండి. సమరసభావం సామరస్యం. సమరసం అంటే ఏమిటి చూసారా? మీరు వాడే పదానికి నేను అర్థం చెప్తానంటే ఆవలిస్తే ఎలా అండి. సామరస్యం అంటే ఏంటో చూద్దాం. సమరసభావం సామరస్యం. రసం అంటే ఏంటో ముందు చూద్దాం, తర్వాత చూద్దాం. సమత్వం యోగముచ్యతే. గీతలో చెప్తున్నాడు సమమే యోగము అన్నాడు. అది సమశబ్దం భలే వాడతాడండి. అదేవిధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. సర్వభూతముల యందు సమముగా ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడిని తెలుసుకున్నవాడే నిజమైన తెలివైన వాడయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. అది తెలుసుకోనంతవరకు నిజమైన తెలివైన వాళ్ళు కారట. వాడు తెలివైన వాడంటే వాడో మూర్ఖుడు, వీడో మూర్ఖుడు అని అర్థం. కనుక నిజమైన తెలివైన వాళ్ళు ఎవరు? అందరిలో సమముగా ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడిని తెలుసుకునేవాడు. సమముగా వ్యాపించున్నవాడెవడు?
అంటే పరమాత్మ మరొకడు కాదు, అందరిలో సమముగా వ్యాపించినటువంటి వాడు ఆయనే. ఎవరెవరిలో అలా వ్యాపించారంటే సమప్లుష్టినా సమో మశకేన సమో నాగేనా. ఉపనిషత్తు చెప్తోంది, దోమయందు ఏనుగు యందు ఉత్తముడు యందు అధముడు యందు అందరి యందు సమముగా వ్యాపించిపోయిన వాడే పరమాత్మ. అందరి యందు ఆయనే సారస్వరూపుడు. ఇదే మనకి విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునుచైవ స్వపాకే చ పండితా. చూసారా, భగవద్గీత అందరు చెప్పారో, చాలా సంతోషం. సమదర్శిన, ఆ సమశబ్దం అక్కడి నుంచి తెచ్చుకోవాలి. కృష్ణ పరమాత్మ మాట కాకపోతే ఏం తీసుకుంటాం? కనుక అందరిలో సమముగా ఏదుందో అది చూడండి. మనం ఏం చూస్తున్నాం? ఉపాధులు చూసి వీడు ఎక్కువ, వీడు తక్కువ, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అంటున్నాం. ఇవన్నీ ఉపాధి గుణాలు. కానీ వాటన్నిట్లో సమంగా వ్యాపించిన వాడు ఎవడు? పరమాత్మ. వాడే రసస్వరూపుడు. రసం అంటే సారం. వాడే అసలు సారం మనలో. అది తెలుసుకోవాలి. దాని యందు తాదాత్మ్యం చెంది ఉంటే ఆ స్థితిని సామరస్యపరాయణ అంటారు. అనగా పరబ్రహ్మతో తాదాత్మ్యము పొందినటువంటి స్థితిలో తెలియబడే తల్లి గనక సామరస్యపరాయణ. పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందితే ఏం తెలుస్తుంది? పరబ్రహ్మమే తెలుస్తుంది, ఇంకేం తెలుస్తుంది? అందుకే సామరస్యపరాయణ అంటే పరబ్రహ్మస్వరూపిణి. ఇది మొత్తానికి అంత తేలిక కాదండి. చక్రం మీద కుంకుమ వేసినంత సులభం కాదు ఇది ఇక్కడ. అందుకు సామరస్యపరాయణ, అది తెలుసుకోవాలి. అందుకే సమబుద్ధి కలిగి ఉండితే యోగము. మన మహానుభావుడైన ప్రహ్లాదుని అడిగట, ఏమిటయ్యా నీ దృష్టిలో గొప్పది అంటే సమత్వం యోగముచ్చిత అని చెప్పినట్లుగే సమత్వమే యజ్ఞము అన్నాడు. సమత్వ దృష్టియే యజ్ఞము. ఈ మాటే చెప్పాడు. వీరునేమని మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. సర్వత్రా సమముగా వ్యాపించినటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టవయ్యా. ఆ దృష్టి పెడితే అదే సమత్వము, అదే గొప్ప యజ్ఞమని. సమయజ్ఞో హవిర్హరి. సమయజ్ఞ అంటే ఇది అర్థం. కొందరు సమయజ్ఞ అంటే టైం తెలిసినవాడు అని అర్థం చెప్తున్నారు. అది కాదు ఇక్కడ. సమయజ్ఞ అది. ఆ సమత్వ భావాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడమే గొప్ప యజ్ఞము. ఆ యజ్ఞ ఫలమే మోక్షము. ఇది తెలుసుకోవాల్సింది. ఆ యజ్ఞఫలమైన మోక్షమే సామరస్యపరాయణ. ఎంత ఉత్తమమైన ఉదాత్తమైన అర్థాలు చెప్తున్నాడో ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ సామరస్యం గురించి చెప్తూ భోగ్య భోక్తృకల నోర్మి సంక్షయే సామరస్య రసదోహిని శివే అన్నారు. ఇక్కడ సరిగ్గా వచ్చి చూడండి. భోగ్య భోక్తృకల నోర్మి సంక్షయే సామరస్య రసదోహిని శివే. ఇవన్నీ శ్రీవిద్యకు సంబంధించిన శ్లోకాలండి ఇప్పుడు తీసుకొస్తున్నవి. కాళిదాస మహాకవి మొదలైన వారు చెప్పినటువంటి గొప్ప మాటలు ఇవి. అంటున్నాడు కాళిదాస మహాకవి, భోగ్య భోక్తృ కలనోర్మి సంక్షయ. మనందరికీ కూడా రెండు భావాలు ఉన్నాయట. ఈ ప్రపంచంలో వస్తువుల్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. సుఖంగా అనుభవిస్తే సుఖపడుతున్నానంటాడు, దుఃఖం అనుభవిస్తే దుఃఖిస్తున్నానంటాడు. రెండు అనుభవాలే కదా. కనుక నేను అనుభవిస్తున్నాను అంటున్నాం. అనుభవిస్తున్నాను అన్నప్పుడు అనుభవిస్తున్నాననే జీవుడు, అనుభవించబడే పదార్థము రెండున్నాయి. ఇదే మనం చెప్పుకున్నాం. భోగ్యము భోక్త అంతే. అయితే భోగ్యము భోక్త అనేవి కెరటాల్ట. ఈ కెరటాలు సమసిపోతే ఏది మిగిలింటుందో అదే సమత్వము అన్నాడు. ఆలోచించండి, ఇక్కడ గొప్ప మాట. ఎంత తాత్వికత చెప్తున్నాడో. అందుకే ఇక్కడ సామాన్యం కాదు. ఈ రెండు సమసిపోవాలి. అంటే ప్రపంచము, దీన్ని నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ వదిలి ఈ రెండిట్లో వ్యాపించిన చైతన్యం ఏది అది తెలుసుకో. ఆ చైతన్యమే అమ్మవారు. అదే సమత్వ స్థితి. అక్కడ జీవభావం పోయింది, ప్రపంచభావం పోయింది, కేవలం పరమాత్మ భావమే మిగిలింది. ఆ స్థితిని, అదే రసము. అందుకే సామరస్య రసదోహిని శివే భోగ్య భోక్తృ కలనుర్మి సంక్షయే. పంచమస్ఫురసి దేవి వృత్తిషు త్వన్మయీషు యది కాచినస్వత శశ్వదాసు నిఖిలాస్తి దైవత అంటూ రసవృత్తి గురించి చాలా చాలా చెప్పాడు. అది సామరస్యం. పండిత సమదర్శన. ఇంత అర్థమైంది కదా. ఇది తెలుసుకుంటే చాలు. కనుక సామరస్య పరాయణ అంటే సర్వజీవకోటి యందు సమముగా వ్యాపించినటువంటి అమ్మ ఆనంద స్వరూపిణి. అదే సమరసము. దానితో తాదాత్మ్యం చెందిన అవస్థే పరాయణ, సామరస్య పరాయణ. ఇది గొప్ప విషయం. అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. ఇది అర్థం. సామరస్య తత్వానికి శ్రీ విద్యలో ఏం చెప్తున్నాడంటే ప్రకాశ విమర్శయో సామరస్యం అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ప్రకాశ విమర్శల యొక్క సామరస్యమే తెలియాలి. అమ్మవారు ఎప్పుడూ సామరస్యం యందే ప్రీతి కలది. పరాయణము అనే మాటకి ప్రీతి కలది అని మరొక అర్థం ఉన్నది. సామరస్యంపై ప్రీతి ఆవిడికి. అందుకే ఎప్పుడు అంతా సామరస్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సామరస్యం అంటే మనం లౌకిక పదంలో చూపిస్తున్నాం. అసలు లోకంలో కూడా సమరసము అంటే, రసం అంటే అనుభూతి అండి. ఇద్దరు అనుభూతులు సమానంగా ఉన్నాయనుకోండి, ఆనందం బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్తూ నా అనుభూతితో నేను ఆనందంగా ఉంటే అనుభూతి ఇక్కడ అందుకోలేకపోయారు అనుకోండి, సామరస్యం పోయింది. అవునా లేదా? నిన్న బాగుంది కానీ ఇవాళ కొంచెం సీరియస్ అయిపోయింది అని అంటారా లేదా? తెలుసు నాకు. ఎందుకు? అసలు చెప్తే అది బాధ మనకి.
అసలు కస్తూరి వాసన చూస్తే ముక్కు నుంచి నెత్తురు వస్తుందిటండి. మన కల్తీ కస్తూరిలో అలవాట్లయిపోయింది, వచ్చింది బాధ. మరి ఏం చేస్తాం, అస్సలు ఇది చూపిస్తున్నాడు. అందుకే సమరసము అంటే సృష్టిలో కూడా ఉన్నానుకోండి, ఆ ఇంట్లో ఉన్నది ఇద్దరే, ఎవరు, భార్యాభర్త. ఆవిడదో టేస్టు, ఇందొక టేస్టు అంటే నిరంతరం కలహమే. వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఒక్కసారి కలిసే అనుకోండి, సాధారణంగా అరుదు. అది కానీ జరిగితే ఇద్దరి భావాలు, ఇద్దరు అనుభవాలు ఒక్కసారి కలిసే అనుకోండి, అది అద్భుతమైన ఆనందం. దీన్ని పోలుస్తూ ఒక ఉర్దూ కవి గొప్పగా చెప్తారండి. గజల్ అని ఒకటి ఉంటుందిట, గజల్లో దాంపత్యం కనబడుతుందన్నాడు. సాధారణ ముషాయిరాలు ఇవి కనిపించినప్పుడు గజల్ ఉంటుంది, అందులో మొట్టమొదటి ఒక వాక్యం వదులుతాడు. ఆ వాక్యం వదిలినప్పుడు రెండో వాక్యం ఏం చెప్తాడా అని చూస్తుంటారట. ఆ మొదటి దాంతో రెండో వాక్యం చక్కగా జతగలిస్తాను, వహవా అంటారట వాళ్ళు. ఇక్కడ వహవా అనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వచ్చింది, ఆ రెండు వాక్యాల యొక్క సమరసత, కప్లెట్. దీన్ని హార్మనీ అంటారండి. సామరస్యం అంటే అసలైన పదం తెలుగులో, ఇంగ్లీష్లో హార్మనీ. ఇప్పుడు అది చెప్తేనే మనకు అర్థమవుతుంది. హార్మనీ అంటే పెట్టె కాదు కదా, హార్మనీ. ఈ హార్మనీ మిస్ అయిపోతున్నాం మనం. ఈ హార్మనీ పోవడం వల్లనే ప్రపంచంలో కొట్లాట్లు, ఒకడికొకడికి సామరస్యం లేదు, అది బాధ. హార్మనీ కావాలట. హార్మనీ ఎప్పుడు ఏర్పడుతుందండి, ఇద్దరి భావాలు ఒకటైనప్పుడు, ఇద్దరు అనుభవాలు ఒకటైనప్పుడు. చక్కగా మనం ఎవడో శాస్త్రీయ సంగీతకారుడి యొక్క సంగీతం ఆయన వింటున్నాడు తన టేప్ రికార్డర్లో పెట్టుకుని, ఆవిడొచ్చి ఏంటని గోల అని ఆపేసింది, అయిపోయింది సామరస్యం. ఆవిడ కూడా ఇంతో పాటు అనుభూతిని పొందుతుంది అనుకోండి, ఆ సామరస్యం. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది చూడండి, ఇద్దరు కలిసి. ఇది ఇంకా ఇంకా అనేక కోణాల్లో మనం ఆలోచించుకోవచ్చు, ఆలోచన పరులు. ఎప్పుడైనా ఒక రెండు కలుసుకొని సమాస్థాయిలో ఉండగలిగినప్పుడు కలిగే ఆనందం పేరు సమరసత్వం, సమరసత్వం. ఇద్దరిలో అటువంటి ఏకత్వం లభించి ఆ ఏకత్వం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని సమరసత్వము అంటారు. ఇది తెలిసింది. అందుకే అభిప్రాయాల్లో ఏకత్వం, భావాల్లో ఏకత్వం, ఆనందాల్లో ఏకత్వం, అది రెండు కలిసినప్పుడు కలిగేటువంటి ఒక అఖండ ఆనందం ఉందే, అది సామరస్యం. అలాంటి ఆనందం ఈవిడికి ఇష్టంట. ఆ ఆనందం ఎప్పుడు ఈవిడ స్వరూపమే అన్నారు. అయితే ఈవిడికి ఎవరితో సమరసం, అదృష్టవశాత్తు వాళ్ళ ఆయనతో. వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఒకటేటండి, ఎడ్డెమంటే తెడ్డం లేదు వాళ్ళిద్దరి దగ్గర, ఇద్దరిది సమరసం. ఆయన అంటాడు, నేను ఇలా చెప్దామనుకున్నా, అరే నేను అదే అందామనుకున్నాను అంటుంది ఈవిడ. నేను ఇలా చెయ్యాలనుకుంటున్నానంటే అది చాలా సంతోషం, చేయండి, నేను హెల్ప్ చేయనా అంటుంది ఆవిడ. ఇలా ప్రతి చోట వాళ్ళిద్దరికీ సామరస్యం అండి. ఆయనకోసారి మూడు పుడుతుంది, నేను భీకరమైన రూపం ధరిస్తానంటాడు, నేను రెడీ అంటుంది ఆవిడ. ఆయన మహాకాలుడు అంటే నేను మహాకాళి అంటుంది. ఇద్దరు చూశారు రూపంలో ఎంత సామ్యం. అలాగే నేను చక్కగా భువనేశ్వరుడుగా అందంగా అలంకరించి కూర్చుంటానంటే నేను రెడీ అంటుంది, ఆవిడ భువనేశ్వరిగా కూర్చుంటుంది. ఆయన కిరాత వేషం వేసుకుని నేను శబరుణ్ణి అంటే నేను శబరిని అంటుంది. అలాగా ఆయన ఎలా ఉంటే అలాగా, అలా ఇద్దరు అలా ఉండడం వల్ల ఇద్దరి మధ్య సమరసత్వం ఉందిట. అందుకే ప్రపంచం మొత్తం మీద హార్మనీ ఉన్నటువంటి దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు మాత్రమే. తెలుసుకోండి, వాళ్ళిద్దరికి ఆ సమరసత్వం ఉంది. శివశక్తి సామరస్యము, ఇది మళ్ళీ మనకి సమయాచారము వచ్చింది చూసారా. ఈ సామరస్య పరాయణ చాలా వైటల్ నామం, సామాన్యమైనది కాదండి. అంతం ఇవాళ వస్తున్న నామాలు సామాన్యం కాదు. మరి ఇవాళే నాకు నిద్ర వచ్చిందంటే నేనేం చేసేది దానికి, అసలు ఉంది అక్కడ సామరస్యం, అది పట్టుకోవాల్సింది. అందుకు అత్యంత ముఖ్యమైనవి పరాపర సామరస్య పరాయణి, రెండే శ్రీ విద్యకి కీలకమైన నామాలు పట్టుకోవాల్సినవి. ఆ సామరస్య పరాయణ అనేది శ్రీచక్రంలో మనకు కనబడుతుంది. ఆయన ఈవిడ చక్కగా అందులో పంచుకున్నట్టండి. ఆయనవి 4 చక్రాలు, ఈవిడ 5 చక్రాలు. ఎక్కడుందండి సామరస్యం? 5 4 ఎగుడు దిగుడు అవలే, 4 4 చెప్పండి, అయితే అయ్యిందిట చక్కగా. అది కూడా చెప్పచ్చండి. నిజానికి ఈ చక్రాల్లో బిందువు దగ్గర ఇద్దరు పూర్తిగా కలిసిపోతున్నారు, అక్కడ మిగిలిన చోట్ల పంచుకుంటున్నారట. అందుకే అది కూడా సరిగ్గా సరిపోతుంది మనకి. అందుకే శ్రీచక్రంలో సామరస్యం ఉంది, విశ్వచక్రంలో సామరస్యం ఉంది. శివశక్తుల సామరస్యమే ప్రపంచం, ఇది తెలుసుకోవాలి. ఇద్దరు ఒకేలాగా ఉంటే ప్రపంచం నడుస్తోంది. ఇదంతా కూడా కానీ ప్రపంచంలో ప్రతి అణువులోనూ ఒక సామరస్యం ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. లేకపోతే ఏమవుతోందండి, ప్రపంచం ఏమైపోతుంది మనకి. అణువులో కదలికలో కూడా సామరస్యం ఉంది. సృష్టిలో ప్రతి చోట సామరస్యం ఉంది. ఆ సామరస్యం ఉంటేనే సృష్టి చల్లగా ఉంటుంది. ఇంట్లో ఆయన ఆవిడ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఇంట్లో పిల్లలకు ఆరోగ్యంగా ఉండదు అని ఎన్నోవార్లు మనం చెప్పుకున్నాం. వాళ్ళ హెల్దీ మైండ్స్ అవ్వండి. ఎప్పుడు కొట్లాడుకునేటువంటి భార్యాభర్తలు ఉంటే పిల్లలు ఒక మానసిక రోగులు అయిపోతారు, లేదా దుర్మార్గులు అయిపోతారు. వాళ్ళలో అన్యోన్యత ఉండాలి. అలాగే ప్రపంచానికి మాతాపితృలైనటువంటి వీళ్ళిద్దరూ చాలా హార్మనీ ఉన్నది. అందుకే వాళ్ళిద్దరినీ ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకందరితోనూ హార్మనీ సాధ్యమవుతుందండి. ముందు ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ హార్మోనియతో ఉంటారు, పిల్లలకి వీళ్ళకి కూడా బాగుంటుంది. ఏమిటండి నా మాట అంతా వింటారు, మా పిల్లలు తప్ప అంటుంటారు కొంతమంది. అదొక దౌర్భాగ్యం. ఏం చేస్తాం, సమరసత్వం లేదు వాళ్ళకి వీళ్ళకి కూడా. అందుకు ప్రపంచంలో ప్రతివాడి ఘర్షణ ఏమిటి అంటే వాడికి అవతల వాడికి సామరస్యం కావాలనేది ఘర్షణ, అవునా లేదండి?
అందుకేగా ఇన్ని సంఘాలు, ఇన్ని కొట్లాట్లు. ప్రతివాడు అంటాడు ప్రపంచాన్ని నేను బాగు చేస్తాను, నా వైపు రండి అంటాడు. ఎవరికి వాడు. ఇలాగైతే ఎందువల్ల ఇదంతా వాడితో ట్యూన్ చేసుకోవాలి. దీన్ని ట్యూనింగ్ అంటారండి, లేకపోతే మహా కష్టం. ఇక్కడ మనం ఎన్ని టీవీలు పెట్టుకున్నా దాని వేవ్ లెంగ్త్లో ట్యూన్ కాకపోతే మహా కష్టం కదా. అందుకే ప్రపంచంలో అంతా మనం ట్యూన్ అవ్వాలి, అప్పుడే చక్కగా నడుస్తుంటుంది గమనం. అందుకు శివ శక్తి ఈ రెండిటి సామరస్యమై ప్రపంచం. అందుకు ఎప్పుడు కూడా సామరస్యమే ఆవిడ స్వరూపంగా ఉంది కనుక సామరస్యపరాయణ, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అమ్మవారిని అయ్యవారిని కలిపి ఏ ఇంట్లో ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో సామరస్యం ఉంటుందండి. ఇది ఎప్పుడు తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఏం చేస్తామండి, ఆవిడతో ప్రాబ్లంగా ఉందంటాడు ఈయన. ఆయన వెళ్ళిన తర్వాత ఆవిడ అదే కంప్లైంటు. ఇద్దరి మధ్య బాగుండాలంటే ఇద్దరూ కూడా కామకామేశ్వరుని ఉపాసన చేసుకుంటూ ఉంటే ఆ ఇంట సామరస్యం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఏ ఇంట్లో అయితే శివకుటుంబం ఆరాధింపబడుతుందో ఆ ఇంట్లో సామరస్యం ఉంటుందని గతంలో మనం చెప్పుకున్నదాన్ని ఒక్కసారి స్మరించుకుంటే, అందుకే శివారాధన ఎంత వ్యాప్తమైతే అంత సామరస్యం ప్రపంచంలో వ్యాపించి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఈ శివశక్తి ఉపాసన సామాన్యం కాదు. అందుకే వాళ్ళ స్వరూపం చూడండి, అర్ధనారీశ్వరం, అక్కడ అదే చూపిస్తున్నాడు, అంత స్పష్టంగా ఉన్నది. అందుకే ఈ సామరస్యపరాయణ అంత గొప్పది. ప్రకాశ విమర్శ సామరస్యం, శివశక్తి సామరస్యం. ఆ శివశక్తి సామరస్య రూపమే సామరస్యపరాయణ. కపర్ధిని కళామాల కామధుక్కామరూపిణి. కపర్ధిని అమ్మవారు కపర్ధిని. ఇది మనం త్రయంబక ఇత్యాదులు చెప్పినట్లే శివుని యొక్క శక్తి అన్నప్పుడు ఆయన పేర్లే ఇవిడికి వచ్చేస్తుంటాయి. చెప్పుకున్న నామ వెంటనే సామరస్యపరాయణ అన్న వెంటనే చూపించారు ఇక్కడ, సరిగ్గా సరిపోయింది ఇక్కడ. అందుకు ఆయన పేరేమిటి, కపర్ది. కపర్ది అంటే శివుడు, ఆయన పత్ని గనక కపర్దిని అనగాన శివశక్తి అని ప్రతిపాదింపబడుతున్నది. అయిపోయింది, అంతేనా? కపర్దిని నామానికి అర్థం చెప్పుకోవద్దు. కపర్దం అంటే జటాజూటం. అమ్మవారికి మంచి జటాజూటం ఉందిట. అయ్యే ఇదేమైనా బాగుందా, ఆయనకు ఉందంటే ఒప్పుకుంటాం, కానీ ఈవిడికి కూడా ఉందా అంటే శివుడికి అభిన్నురాలు గనక ఆయన జటాజూటం ఈవిడికి చెప్పివచ్చు, అదే శరీరంలో ఉంది గనక. అంతేకాదు అమ్మవారికి జటాజూటం ఉన్న వర్ణన ఉందండి, కాళిదాసే చేస్తున్నాడు. ఆర్భట్యా శశిఖండ మండిత జటాజూట అన్నాడు ఇక్కడ. చంద్రలేఖ ధరించిన జటాజూటంతో ప్రకాశిస్తుంది ఆవిడ, అంత పెద్ద జటాజూటం. అందుకే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని చెప్పడంలో కపర్ది యొక్క పత్ని అని ఒక అర్థం. ఆవిడ అంత జుట్టు, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు మాటిమాటి కిరీటం ఎక్కడ సవరించుకుంటుంది, చక్కగా బంధించి పెట్టుకుని యుద్ధం చేస్తుంది ఆవిడ. అందుకే చక్కటి జటాజూటం కలతల్లి. జటాజూటమునకు పేరు కపర్దము. జటాజూటము ధరించిన వాడు కపర్ది. ఈవిడేం తక్కువ తినలేదు, అందుకు ఈవిడే కపర్దిని అని చూపిస్తున్నాడు. అయితే జటాజూటానికి కపర్ది కపర్దము అని ఎందుకు పేరు వచ్చింది అంటే, కం పర్దయతి ఇది కపర్దం అన్నారు ఇక్కడ. కం అంటే జలం, పర్దయతి అంటే పాలించున్నది, జలమును నియంత్రించున్నది అని అర్థం. ఆయన జటాజూటానికి స్పెషాలిటీ అండి ఇది. ఆయన జలాన్ని నియంత్రిస్తోందట. అంటే గంగ ఉరుకులు పరుగులతో ఉంటే తను చక్కగా నిగ్రహించి పెట్టి అలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. అందుకు జలాన్ని నియంత్రించిన జటాజూటం. అలాగే జలతత్వమైన చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అందుకే జలాన్ని నియంత్రించినటువంటి జటాజూటం ఒక్కసారి తలంచుకుంటే జటాజూటం అంతా అగ్నిశిఖల్లా ప్రకాశిస్తూ ఉంటే దాని యందు గంగా చంద్రుడు సోమతత్వంగా ప్రకాశిస్తున్నట్ట. అగ్ని సోమాత్మకం జగత్తని అక్కడే కనబడుతుంది అన్నారు ఇక్కడ. అందుకు కపర్ది ఆ మాట గొప్ప మాట. ఆయన పత్ని కపర్దిని. అంతేకాదు కపర్దిని అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, కపర్దము అనే మాటకు పర్యాయ పదాలు ఉన్నాయి. అనేక విధాలైన ప్రశంసలు కలది అని అర్థంట. కపర్ది అంటే అనేక ప్రశంసలు కలవాడు, అంటే అందరూ పొగిడేవాళ్ళు ఆయనకి. పొగడ్డానికి యోగ్యమైన గుణాలన్నీ కలవాడు గనక కపర్ది. ఇవిడేం తక్కువ తిన్నదా, పొగడ్డానికి యోగ్యమైన గుణాలు కలది గనక కపర్దిని. ఇదొక మాట. అంతేకాదు కపర్దం అనే మాటకి గవ్వల దండ అని ఒకటి అర్థం ఉన్నది. గవ్వల దండ వేసుకునే తల్లి అని అర్థంట కపర్దినికి. అది కూడా వేసుకుంది ఆవిడ. ఎప్పుడు? ఆవిడ శబరీ రూపం ధరించినప్పుడు ఈ గవ్వలతో దండ చేసుకుని తిరిగింది అక్కడ ఆ రూపం కనుక కపర్దిని అన్నప్పుడు ఇది కూడా మనం భావించుకోవచ్చు. కళామాల తర్వాత మాట ఇది. కళామాల అంటే కళలు మాలగా కలిగినది. మాల అంటే వరుస అని అర్థం. ఈవిడ కళల మాల ధరించిందిట. అంటే మనం చూస్తున్న రోజులన్నీ కళలే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చంద్రకళ ఉన్నది. ఈ చంద్రకళలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి రావడం ఎలా ఉందంటే, ఒక పూస తర్వాత మరొక పూస పెట్టినట్లుగా ఈ కళలన్నీ మాలగా కలిగినటువంటి కాలస్వరూపిణి ఇది కళామాల. అయితే కళలు ఎన్నున్నాయో అన్నీ దీనిలోకి వస్తాయి. విద్యా కళలు, విద్యలన్నీ కలిసి ఒకదానితో ఒకటి అనుబంధంగా కలిపి ఉన్నటువంటి తల్లి గనక అన్ని విద్యల యొక్క సమాహార రూపిణి, అన్ని విద్యల సమిష్టి రూపిణి గనక కళామాల. అదేవిధంగా
ప్రతిపన్ముఖ్యరా కాంత దిధిమండల పూజిత అని చెప్పినట్లుగా మొత్తం 15 కళల సమిష్టి రూపిణి కళామాల. ఈ సమిష్టి మాల అంటే సమిష్టి కలిపింది కదా మాల అంటే, కానీ విడివిడిగా చూస్తే పూసలే, కలిపితే మాల. అందుకే కళలన్నిటి యొక్క సమిష్టి రూపంగా భావించడం కళామాల. కామధుక్ కామరూపిణి. ఇక్కడ కపర్దిని, కళామాల, కామధుక్ కామరూపిణి 4 నామాలు కలిపి ఒక మంత్రం అండి. ఇది భావన చేస్తే ఇక్కడ కపర్దిని దుర్గా అనే మంత్రతత్వం ఇక్కడ కనబడుతున్నది. ఒక దుర్గాదేవి మంత్రం ఇది. అయితే ఈ మంత్రోపాసన వల్ల ఫలితం ఏమిటి? కోరిన కోర్కెలు తీర్చుతుంది, కళలు ప్రసాదిస్తుంది. అందుకే కపర్దిని, కళామాల, కామధుక్ కామరూపిణి అని చెప్పడంలో విశేషం. ఎందుకంటే స్వామి జటాజూటంలో ఒక్కొక్క జడ ఒక్కొక్క విద్య అని వర్ణించారు ఇక్కడ. కనుక జటాజూటం అంటే విద్యలన్నీ కలిపి అంత పెట్టుకున్నట్ట. అందుకు కపర్దిని కళామాల అని చెప్పినప్పుడు అంత జటాజూటము ధరించి అన్ని విద్యల సమిష్టి రూపముగా ఉన్నది గనక కళామాల అని భావం చూపించారు. కామధుక్, కామధుక్ అంటే కామధేను అని అర్థం. ఇక్కడ ఇది కామదుఘాదేవి అని అమ్మవారి యొక్క స్వరూపం ఉంది. కపర్దిని కామదుఘా, ఇది ఒక దేవితా తత్వం. ఇది ఆ తత్వాన్ని ఒక్క నామంలో పెట్టాడండి. అది కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి అని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి విద్యలు లభించడమే కాకుండా కోరిన కోరికలు తీరుతాయి. కామధుక్ అనగా కామధేనువు, ఇది అర్థం. కోరిన కోరికల్ని పిండి ఇచ్చేదాన్ని కామధేనువు అంటారు. అసలు అమ్మవారిని ధేనుస్వరూపంగా వేదమే వర్ణించింది. ఎందుకంటే ఏది కావాలంటే అది ఇవ్వగలిగే శక్తి దేనికుందో తెలుసా? వేదానికుంది. వేదానికుంది. వేదం ఏది కావాలంటే అది ఇవ్వగలదుట. అందుకు ఏ ప్రమాదం కలిగినా ఒక వేదమంత్రంతో దాని నుంచి బయటపడిపోవచ్చు. ఏ కోరిక తీరాలన్నా వేదమంత్రంతో మనం ప్రయోజనం పొందవచ్చు. అలాగే వేదాన్ని యజ్ఞ రూపంలో వినియోగిస్తాం. కనుక యజ్ఞము కూడా అటువంటిదే. యజ్ఞములన్నీ మన కోరికలు తీరుస్తాయి. అందుకే అమ్మవారిని కర్మఫలేషు జుష్టాం అంటున్నారు ఇక్కడ. ఆ కర్మఫలములన్నీ ఇచ్చే తల్లిగా మనం ఉపాసన చేస్తున్నాం యజ్ఞముల ద్వారా. కనుక యజ్ఞముల ద్వారా, వేదముల ద్వారా కోరికలన్నీ తీర్చేది తల్లి. అది కళామాల అన్నప్పుడు విద్యల వరుస. విద్యలనుగా వేదాది విద్యలు. ఆ వేదాది విద్యల ద్వారా మన కోరికలన్నీ తీరుస్తున్న తల్లి కనుక కామధుక్, ఇది అర్థం. అందుకే దేవీం వాచమజనయం తదేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషముర్జందుహానా ధేనుర్వాక్ అస్మానుపసుష్టుతైతు. అక్కడ ధేనుర్వాక్ అన్నారా లేదా? అంటే విద్యామయమైన ధేనువు మా కోరికలు తీర్చుగాక అని నమస్కారం చేసుకుంటున్నారండి ముందు. అందుకు ధేను సరస్వతి మంత్రం అని ఒక మంత్రం ఉంది మంత్రశాస్త్రంలో. ఆ ధేను సరస్వతి భావం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కానీ కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి సామాన్యమైనటువంటి నామముల వరస కాదు. అన్ని కోర్కల్ని తీర్చగలిగేటటువంటి వేద యజ్ఞ రూపిణి, ఇది అర్థం. కామరూపిణి తర్వాత మాట. కామరూపిణి అంటే అమ్మవారికి ఇది రూపమని చెప్పలేం. స్వతంత్రంగా ఏ రూపమైనా ధరించగలదు. తన స్వతంత్రతతో స్వేచ్ఛతో ఇచ్ఛ, ఇచ్ఛయే కామ. అందుకే స్వేచ్ఛగా రూపం ధరిస్తుంది గనక కామరూపిణి, ఇదొక అర్థం. కమనీయమైన రూపం గలదు గనక కామరూపిణి, ఇది రెండవ అర్థం. మూడవది కామకామేశ్వరాత్మకమైన రూపం గనక కామరూపిణి. ఎందుకు ఆ అర్థం చెప్పుకోవాలి? సామరస్యపరాయణ తర్వాత వచ్చింది గనక. కానీ కామరూపిణి అనే మాట ఇంతగా వివరిస్తూ కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది. ఆవిడ కళానిధి అండి. కళలకు ఆవిడ నిధి. ఇందాక కళామాల అన్నారు, ఇప్పుడు కళానిధి అంటున్నారు. ఇది పరిశీలించాలి. కళానిధి అంటే చంద్రుడికి ఆ పేరున్నది. 16 కళలు కలిగిన వాడు కానీ కళానిధి. అదేవిధంగా కళానిధి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కళలకి ఆవిడే నిధి. ఎన్ని కళలు? మళ్ళీ ఏకరువు పెట్టాలా? 64 కళలు చెప్పుకున్నాం. అలాగే అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, పంచబ్రహ్మల యొక్క కళలు, ఇన్ని కళలు. అలాగే కాలకళలు, ఇన్ని కళలకి ఆవిడే నిధి వంటిది. అన్నీ అందులోనే దాగి ఉన్నాయి. నిధిలోనే అంటే అన్నీ మళ్ళీ అందులోనే లీనమవుతున్నాయి, అందులోంచే వస్తున్నాయి. అందుకే అన్ని కళలకి తరగని గని గనక కళానిధి. అయితే లోకంలో కూడా కళలు అంటే మనం ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అని అంటూ ఉంటాం. ఈ కళలన్నిటికీ ఆవిడే నిధి. ప్రతి కళ ఆవిడ స్వరూపమే. సంగీతం కానీ సాహిత్యం కానీ అన్నీ ఆవిడ రూపములే. అందుకే సాహిత్యం అంటే సరస్వతి అంటాం, సంగీతం అన్న ఆవిడనే అంటున్నాం కదా. సంగీత జన్మ ఏది కాదండి ఆవిడ. అన్ని కళలు ఆవిడ రూపం. అసలు అమ్మవారే కళ. ఏదైనా కళకళలాడాలంటే అమ్మ ఉండాలి అక్కడ. అందుకు అన్ని కళలకి ఆవిడ నిధి. లోకంలో కూడా కళ ఉందంటే ఒకప్పుడు బాగుండేదండి, ఇప్పుడు పోయిందని చెప్తాము. కానీ ఆవిడ దగ్గర కళలు ఎప్పుడు తరగకుండా ఉంటాయి. కానీ కళానిధి, ఇది ఒక అర్థం. కళానిధి అంటే షోడశీ మంత్ర రూపిణి, ఇది పెద్ద అర్థం. ఎందుకంటే 15 కళలు కలిగినటువంటి పంచదశి మంత్రము ఏ అమ్మవారిని ఆధారం చేసుకున్నదో ఆవిడ కళానిధి, షోడశీ స్వరూపిణి, ఇది మరొక అర్థం. మూడవ అర్థం కళానిధి అంటే చంద్రుడు. చంద్రుడికి కళానిధి అని పేరు. ఆవిడ చంద్రరూపిణి కనుక, చంద్రం అంటే సహస్రార కమలంలో ఉన్నటువంటి చంద్రబింబం కనుక కళానిధి.
కావ్య కళ. తర్వాత గొప్ప మాట చెప్తున్నాడు, కావ్య కళ. కావ్యం అనే కళ ఆవిడ రూపంటండి. ఎందుకంటే కావ్యం ఉంది. కావ్యం అల్లడం ఎంత కష్టం, కవిత్వం చెప్పడం. పైగా ఆ కవిత్వాన్ని రసవంతంగా చెప్పాలి, దానికి తగ్గ పదాలు కూర్చాలి, దానికి తగ్గ గమనం చేయాలి. అది వింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందండి మనకు అనిపిస్తుంది. మొత్తానికి ఆ కావ్యానికి అంతటికి ఆ లక్షణం, ఆ పుష్టి ఎవరి వల్ల వచ్చింది అంటే కవిత్వం పుట్టేదే అమ్మ వల్ల కదండి. అమ్మ అనుగ్రహం లేకపోతే కవిత్వం రాదు. అందుకే ఇక్కడ కపర్దిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్య కళ రసజ్ఞ రససేవది అంటే విద్యాది దేవతనే చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది, విద్యాది దేవత. ఎప్పుడైనా అమ్మ శారదాదేవిని మీరు ధ్యానం చేస్తే జటాజూటం ధరించి ఉన్న తల్లిగానే వర్ణించింది శాస్త్రం. ఆ శారదాదేవి శారదాదేవి జటాజూటం పెట్టుకుంటుందిట, చంద్రలేఖ దాల్చి ఉంటుందిట. ఆవిడ అన్ని కళలకి నిధిగన కళానిధి. ఇవన్నీ ఆవిడకి సరిపోతున్నాయి. అందుకే ఆవిడే కావ్య కళ. ఆవిడ అనుగ్రహం ఉంటేనే కవిత్వం వస్తుంది, లేకపోతే వస్తుందా? ఆ తల్లి దయవల్లేగా కాళిదాసుకి ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాం మనం. అది కాళిదాస మహాకవి కవి అయ్యాడంటే ఈ తల్లి దయ పేరే చెప్తోంది కాళిదాసు అని. అందుకే అమ్మ నీ దయ లేకపోతే నేను కూడా కవిత్వం చెప్పలేనమ్మా అన్నాడు మహానుభావుడు. అందుకే మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అని నమస్కరించలే పోతన గారు. ఆ తల్లి దయ లేకపోతే అంతే. అందుకే ఆ తల్లి కవిత్వం పలకాలి. అందుకే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అది అమ్మలగన్నయమ్మే ఇవ్వాలి మనకి. అందుకే ఆవిడే కావ్య కళ. ఇప్పుడు మనం అందమైన లలితా శాస్త్రం చెప్తున్నాం. ఇందులో ఎంత అందమైన కావ్యం ఉంది. ఈ కావ్యపు కళ ఎక్కడి నుంచి వచ్చింది? అది అమ్మ రూపమే. అందుకే ఎవడైనా ఒక కవి మంచి కవిత్వం చెప్పాడంటే వాడు ఎందు అమ్మని చూడాలి. అందుకే వాడిని సరస్వతి పుత్రుడు అంటాం మనం. ఆ కళ అందులోంచి ప్రకాశిస్తుంది. అందుకే కావ్య కళ. ఆ కళ లేకపోతే కావ్యం కూడా పనికిరాదు. అయితే కావ్యము అనే మాటకి శాస్త్రంలో వేదం అనే అర్థం అండి. కావ్యం అంటే వేదం. ఆ వేద కళ ఆవిడ, వేదములో ప్రకాశించేటువంటి చైతన్యం ఆ తల్లి కావ్య కళ. అయితే కావ్యం అనే మాటకు అర్థం చెప్పాలంటే రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నారు ఇక్కడ. కావ్యం అంటే రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమునకు కావ్యం అని పేరు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు కదా. ఏ వాక్యం వింటే మన మనస్సు రసానుభూతికి లోనవుతుందో ఆ వాక్యానికి కావ్యం అని పేరు. అందుకు ఆ రసమయమైన శక్తిగా ఆవిడ ఉంటుంది. అయితే కావ్యకళ చెప్తే మాత్రం ఆస్వాదించే గుణం ఉండద్దు. ఇప్పుడు కాళిదాసు గారు వచ్చి తన కవిత్వంలో ఉన్న మెలకువలన్నీ చెప్తూ ఉంటే ఏదో వెళ్ళిపోయాడు కనుక బతికిపోయాడు. కానీ ఆయన వచ్చి ఇప్పుడు కవిత్వం చెప్తే ఆస్వాదించేవాళ్ళు ఎంతమంది అండి? రాను రాను ఎలా తయారయ్యారంటే రసమైన కవిత్వాన్ని ఆస్వాదించే హృదయాలు పోతున్నాయి. మన అనేకమాలు చెప్తున్న డ్రై హార్ట్స్ అయిపోయి ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుంది. మొన్న ఒక తల్లి వచ్చి చెప్తున్నారు, ఆ రోజుల్లోనండి మా ఇంట్లో పండితులు అలా మాట్లాడుకునేవారు, ఇప్పుడు అవి చెప్పినవాడికి అర్థం కావండి, కళ్ళ నీళ్లు తిరుగుతాయండి మనకి. ఎందుకంటే మన బతుకులు ఎలా తయారైపోయారంటే ఒక నాన్సెన్స్ పెట్టి ముందు కూర్చుని అందులో వచ్చి పనికిమాలిన చెత్తను ఆస్వాదించడం మొదలైన మనకి ఒక అద్భుతమైన ఆస్వాదనలు పోయే. ఒక సంగీతంలో స్వారస్యాలు ఆస్వాదించలేకపోతున్నాం. ఒక కావ్యంలో అద్భుతమైన భావాలు, ఆహా, ఒక శబ్దాలంకారం కానీ అర్థంకాలంకారం ఏవీలో మనం గతంలో చెప్పుకున్నట్టు వాడు నా అన్న అని ఆలాపన చేస్తే నాన్న పోయి అన్నాళ్ళు ఏందో అంటాం, కానీ ఆలాపన ఆస్వాదించలేకపోతున్నాం మనం. అలా ఉన్నాం మనం. ఒక అద్భుతమైన కవిత్వం చేసి ఆహా అనలేకపోతున్నాం. లేకపోతే అప్పుడే ఆవలింతలు వచ్చేస్తాయి, అప్పుడే ఒళ్ళు విరుపులు వస్తున్నాయంటే రసజ్ఞత ఎంత పోయిందండి. కనుక రసజ్ఞత గుణం కూడా అమ్మవారే. ఆవిడ ఉంటేనే కావ్యానికి కళొస్తుంది. కావ్యం ఆస్వాదించాలన్నా వినేవాళ్ళు కూడా ఆవిడ ప్రకాశించాలట. అందుకే చెప్పుకున్నాగా కాళిదాసు మాట, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. అమ్మ ఇవాళ చెప్పబోతున్న మాటలు వినడానికి రసజ్ఞుల్ని నా ప్రవచనానికి పంపించమ్మా అని చెప్పుకుని రావాలి. లేకపోతే ఎదురుకుండా కూర్చున్నవాడు ఆవలిస్తూ అటు ఇటు చూసాడు అనుకోండి, మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఇంకేముంటుంది అక్కడ. అందుకు అమ్మని ఎదురుకుండా పెట్టుకుంటే చాలండి. ఆవిడ రసజ్ఞ. తర్వాత మాట కళానిధి కావ్య కళ రసజ్ఞ. రసము అంటే రుచి అండి. రసజ్ఞ అంటే నాలిక అని అర్థంట. ఇది బాగుంటుంది చాలామందికి. రుచులు తెలుసుకునేది నాలిక. ఇక్కడ రసజ్ఞ అంటే సందర్భం బట్టి ఏం తెలుసుకోవాలి. కావ్య కళ రసజ్ఞ అంటే కావ్యములు అనగా సంగీతం సాహిత్యం అన్నీ మీరు చెప్పుకుంటే అన్ని కళల్లో ఏ మాధుర్యం ఉందో, ఏ గొప్పతనం ఉందో దాన్ని గుర్తించి ఆనందించగలిగే అనుభూతిని రసం అంటారు. ఆ ఆనందించగలిగే స్వభావాన్ని రసజ్ఞత అంటారు. ఆ రసజ్ఞత కూడా అమ్మవారి అనుగ్రహమే. ఆవిడ దయుంటేనే రసజ్ఞత అనే గుణం ఉంటుందండి. కొందరు మహానుభావులు ఒక కవిత్వం వినగానే కదిలిపోయి కన్నీళ్లు కారుస్తారు. పక్కవాడు ఏమిటో ఆ కన్నీళ్ళు అంటాడు. వాడికి రాలేదు, ఏం చేయమంటారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత చిన్నవాడైనా సరే ఒక కవిత్వం చెప్పగానే భోరుమ నేర్చేవారట. హృదయం కరిగిపోయేది. ఆ కరిగే లక్షణం అండి రసజ్ఞత అంటే. ఒక అద్భుతమైన కవిత్వం వినగానే ఆహా అనగలిగితే అది రసజ్ఞత. ఆ రసజ్ఞత గుణం అమ్మవారి దయ ఉంటే వస్తుంది. రసజ్ఞత గుణం లేనివాడికి భగవంతుడు కూడా అనుభూతిలోకి రాడండి.
ఎందుకంటే వాడి దృష్టిలో భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రదక్షిణలు చేసేయడం, పుణ్యం వచ్చింది నాశించడం, వెళ్ళిపోవడమే. వాడు భగవంతుని కూడా ఆస్వాదించట్లేదు. అందుకు రసజ్ఞ. అయితే ఈ రసం అమ్మవారే. ఈ విషయాన్ని ఆనంద మీమాంస అని ఆనందవర్ధనుడు చాలా విశేషంగా ధ్వన్యాలోకంలో చాలా చెప్తాడు. ఇక్కడ అది తీసుకుని కావ్యానందం అనే పేరుతో విశ్వనాథ గారు చాలా గొప్ప విషయం రాశారు. బ్రహ్మానందం ఒకటి ఉందిట. ఆ బ్రహ్మానందం యోగులకే తప్ప ఎవరికి దొరకదుట. అంతకు దానికి దగ్గరగా ఉండే ఆనందం ఏంటంటే కావ్యానందం అన్నాడండి. చిన్న విషయం కాదు. అందుకు అద్భుతమైన కావ్యం చదువుతూ ఉంటే కలిగే ఆనందం మానుషానందములు వీటన్నిటి మించిపోయి బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు. ఇక్కడ బ్రహ్మానందం దగ్గర ఉంటుంది అయ్యా అన్నాడు. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, సృష్టిలో ఏరిపోయినా పర్వాలేదు కానీ కావ్యం ఒకటి దొరికితే చాలయ్యా అని గడిపేయగలను అన్నాడు. ఇక్కడ అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవా. గతంలో చెప్పుకున్నాం మనం ఇలాంటి సందర్భమే. అందుకే ఆ రసం ఉన్నదే, అది ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే రసజ్ఞత లభిస్తుంది. రససేవధి, ఇది గొప్ప మాట. రసానికి ఆవిడ నిధిట. కళానిధి రససేవధి రెండు దగ్గర పెట్టుకుంటే కళకి ఆవిడే తరగనిగ్గని, రసానికి కూడా ఆవిడే తరగనిగ్గని. ఎందుకు? ఆవిడ రసస్వరూపిణి. మనం రంజని రమణి రస్య దగ్గర విషయం వివరంగా చెప్పుకున్నాం. రసం ఆవిడ యొక్క రూపము. ఇప్పుడు రసము గురించి ఆలోచిస్తే రసము సారము రెండూ ఒకటే. సృష్టిలో రసం ఆవిడ సార వస్తువు. ఒక బత్తాయి పండు కొనుక్కున్నా రసం ఉందో లేదో చూసుకుంటామే, అలాగే ప్రపంచంలో రసం ఉంది. ఆ రసం అమ్మవారు. మన శరీరంలో ఒక రసం ఉందిట. ఇక్కడ కూడా మనకి బండాసుర సంహార లీలకి వెళ్ళిపోవచ్చు మనం. ఎందుకంటే ఈ రసజ్ఞత ఆస్వాదించలేక అటు ఇటు టైమును చూసుకుంటూ ఉంటే అదొక బాధాకరమైన అంశం. అందుకు ఇక్కడ రసత్వం గురించి చెప్పేటప్పుడు బండాసురుడి కథలోకి వెళదాం. బండాసురుడు ఏం చేశాడు? కథ గుర్తుందా? విశుక్రుడు విషంగుడితో కలిసి 3 లోకాల్లో ఉన్న రసమంతా లాగేశాడు. ఆయన పీల్చి పిప్పి చేసాడు. పీల్చి పిప్పి చేయడం అంటే ఇది. మొత్తం అందరూ నీరసులైపోయారట. ఆ నీరసులైపోయి ఎలా ఉన్నారంటే స్వర్గలోకంలో కూడా ఆ రంభకి వాళ్ళకు కూడా నాట్యం చేయాలనిపించట్లేదు. వాళ్ళు నీరసం అయిపోయారు. ఏదో పొరపాటున వాడు నాట్యం చేయబోతే ఇప్పుడు ఎందుకు ఈ నాట్యం వద్దులే అంటున్నట్టు ఇంద్రుడు వాడు నీరసుడైపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఏ కళల్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటే పరిస్థితి గడిపారు. ముఖాల్లో నవ్వులు లేవట, అందరికీ చీదర ముఖాలు ధుమధుమలాడుతూ ఉన్నాయి. అవన్నీ లోపల ఆనందం అనే లక్షణం లేకపోతే అలా తయారైపోతారండి. ఆ రసలక్షణం లోపల ఉంటేనే ప్రేమ, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ ఉంటుంటాయి. కొందరు నీరసంగా ఉంటారు, అదే వేదాంతం అనుకుంటారు. అది కాదు. మంచి సంగీతం ఆస్వాదించండి, నేను వేదాంతం అండి, నాకు సంగీతం అక్కర్లేదంటాడు. వాడికి అది ఆస్వాదించలేకపోతే ఇంకేముందుకండి? ఇవన్నీ కూడా నీరస లక్షణాలు. అలా ముల్లోకాల్లో నీరసం ఆవహించిందిట. అక్కడ వర్ణిస్తాడండి రసం అంటే ఏమిటో. బ్రహ్మాండ పురాణం చెప్తుందండి. రస ఏవ పరబ్రహ్మ రస ఏవ పరాగతి రసోహి కాంతిద పుంసాం వేద ప్రామాణ్య సంసిద్ధ్యా రస ప్రాణతయా స్థిత ప్రాణాత్మకో రసప్రోక్త ప్రాణద కుంభసంభవ. హైగ్రీవస్వామి వారు అగస్త్యుల వారితో చెప్తున్నారు, రస ఏవ పరబ్రహ్మ, రసమే పరబ్రహ్మం. రసో వైస రసగృహ్యవా ఎన్లబ్ధ్వా ఆనందీ భవతి. పరబ్రహ్మ రసస్వరూపుడు అంటే ఆనంద అనుభవస్వరూపుడు పరమాత్మట. అదే మన కావ్యాది కళల్లో కించిత్ మెరుస్తోంది. అది అసలు ఆనంద స్వరూపుడు ఆవిడే కనుక రసము అనగా ఆనంద స్వరూపము. ఇంకా చెప్పాలంటే ఆనంద అనుభవ స్వరూపం. కొంతమంది అంటుంటారు, నాకు అమ్మవారు కనబడ్డారండి, అయ్యవారు కనబడ్డారని. వాళ్ళని నిరుత్సాహపరచడం కాదు, కానీ కనబడ్డం అంటే మళ్ళాంటి రూపాలేసు కనబడ్డం కాదండి. ఎవరో ఆ మాట చెప్పగానే ఇంకెవరో అంటారు, ఏమిటోనండి నాకు ఎప్పుడు కనబడలేదు, ఇన్ని జపాలు చేసినా అంటూ ఉంటారు. కానీ కనబడ్డం అంటే అర్థం ఎదురుగా కనబడ్డమా? ఎదురుగా నిజంగా కనబడితే మళ్ళీ వికారాలు ఉంటాయండి. ఒక్కసారి ఆలోచండి. మళ్ళీ ఈ వికార ప్రపంచాలు, కోపాలు, తాపాలు ఉంటాయా? ఒక్కసారి అమ్మ కనబడితే. కనబడ్డం కాదు, అలాగని కనబడరు అనట్లేదండి. భగవంతుని కనిపించడం అంటే అర్థం అనుభవంకి రావడం. ఇది అనుభవమే. భగవద్ అనుభవం రావాలి. పరమాత్మని ధ్యానం చేస్తూ జపం చేస్తుంటే ఒళ్ళంతా ఒక్కసారి పులకించిపోయి కనుల ఆనందాస్తులు రాలుతూ ఒక్కసారి తాదాత్మ్యం చెందిపోయామనుకోండి, అది సాక్షాత్కారం. అంటే అనుభవమే సాక్షాత్కారం. అందుకని ఎదురుగా ఆయన కనబడ్డా కూడా అవునా ఆయన అంటారా అంటే ఇంకేమున్నది? అందుకే ఆయన కనబడిన అనుభవానికి రాకపోతే అదేం ప్రత్యక్షం అండి? ఈ రహస్యం పట్టుకున్నవారు ఒక్క శంకర భగవత్పాల్ వారండి. ఆయన అంటాడు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం. ఏమిటయ్యా పార్వతీ పరమేశ్వరులు అంటే? హృది పునర్భవాభ్యాం. హృది పునర్భవాభ్యాం అంటే నా హృదయంలో
పునః పునః పౌనఃపుణ్యం ఫ్రీక్వెన్సీ అది చెప్పడం అన్నమాట. మాటి మాటికి ఆనంద అనుభవంగా నాలో పెళ్ళుబుకుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము అది వివరించారు. ఆనందానుభవ స్వరూపమే భగవంతుడు. అందుకే అది రసం. ఆ రసస్వరూపం ప్రపంచమంతా ఉంది. అదే మనల్ని జీవింపజేస్తోంది. ప్రాణాదులన్నిటికీ అదే రసం. అది లేకపోతే అన్నీ నీరసమే. అదే చిత్కళ, అదే రససేవదహి. అన్ని రసములకు నిధి అది. అక్కడ రసం తరగదండి. ఒక ఆయన అంటాడు, ఆ రోజుల్లో ఆస్వాదించేవాడినండి సంగీతం, ఇప్పుడు ఏమైపోయింది, డ్రై అయిపోయింది అనమాట. కానీ అది రససేవది, అక్కడ రసం తరగదు. అందుకే రససేవధి అంటే అఖండ ఆనంద నిధి, ప్రపంచానికంతటికి శక్తినిచ్చేటువంటి రసం అమ్మవారు. అందుకే కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠీ నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు అన్నాడు శ్రీరామ మహాకవి. కనుక సరసం అంటే రసం ఎక్కడుంటే అక్కడ సరసం, అది లేకపోతే నీరసం. కనుక అమ్మవారు ఎక్కడుంటే అక్కడ రసం, ఉత్సాహం, ఆనందం, ఉల్లాసం అవన్నీ కూడా అమ్మవారి రూపాలు. అందుకే ఆనందం ఎల్లలు లేకుండా ఉన్నది కనుక రససేవదిహి, లావణ్యసేవదిహి. గుర్తుందా అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి నామం? మళ్ళీ ఇప్పుడు రససేవదిహి, అవధి లేని ఆనందమే అమ్మ రూపము. ఇది దీని యొక్క అర్థం. ఆనంద అనుభవమే రసము. ఆ అనుభవం మనకు కలిగించే తల్లి, ఆ అనుభవాన్ని పొందగలిగే లక్షణం ఆవిడ. అందుకే రసజ్ఞ రససేవదిహి ఇది చూపిస్తున్నారు. కావ్యకళా దానికి మరొక అర్థం చెప్పుకోవచ్చండి. వేదం చెప్పిన అర్థం. పరమాత్మ ఒక గొప్ప కవిట, అవునా లేదా? లేకపోతే కవంటే అద్భుతమైనటువంటి సృష్టి చేసేవాడిని కవంటాం. పరమాత్మ కంటే గొప్ప కవి ఉన్నాడండి. కవిం పురాణం అనుశాసితారం అన్నాడు ఎవడు? అర్జునుడు. విశ్వరూప సందర్శన యోగం చూసిన వెంటనే చేసిన స్తోత్రం అది. కానీ కవి అనే శబ్దం పరమాత్మకే. వాడు కవి పరమాత్మ. ఆయన కావ్యం ఏది? ఈ ప్రపంచమంతా ఆయన కావ్యం. ఎంత అందమైన కావ్యం అండి. ఒక కవిత్వంలో ఒక అద్భుతం చూపిస్తే భలే రాశాడండి అంటామే. ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా కూర్చి, ఎన్ని సంఘటనలు, ఎంత సస్పెన్సు, ఎంత రసము, నవరసాలు పెట్టాడు ఇందులో ప్రపంచంలో. కనుక కావ్యంలో నవరసాలు ఉంటాయి. ఆ నవరసాలను ఆస్వాదించే గుణము రసజ్ఞత. కనుక ప్రపంచం అనే కావ్యంలో కళగా ఉన్నది అమ్మవారే. అదే కావ్య కళ. ప్రపంచ కావ్యానికి కళ ఆవిడ. ఈ ప్రపంచ కావ్యంలో కళగా ఉన్న అమ్మవారిని తెలుసుకోవాలి అంటే నీలో రసజ్ఞత అనే గుణంగా అమ్మ ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచం అనే కావ్యమంతా ఉన్నటువంటి రసస్వరూపిణిని అమ్మని దర్శిస్తూ ఆనందిస్తావు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అర్థం. కనుక ప్రపంచ కావ్య కళ అయిన రసస్వరూపిణిని అమ్మవారు రసజ్ఞ రససేవదిహి. ఆ రసమేగా మనకు శక్తినిస్తోంది. అందుకే పుష్ట, లోపల ఉన్న రసం వల్లే ప్రాణము ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కనుక సర్వజగత్తుకి పుష్టినిచ్చే తల్లి గనక పుష్ట అని చూపిస్తున్నారు. బ్రహ్మాది దేవతలకు కూడా ఆవిడ పుష్టిస్తోంది. పుష్ట అయితే ఈ ప్రపంచం ఇంత ఆవిడ వల్లే పుష్టి పొందుతోంది, బలం పొందుతోంది. ఆవిడ ఎప్పటి నుంచి ఉందండి? పురాతన. పురాతన ఆవిడ ఎప్పుడో ఏదో మేము చెప్పలేమండి. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నాడు మహానుభావుడు. అంతే, పురాతన అన్నిటికీ ముందుంది. ఎంత ముందంటే నేను చెప్పలేం. ఆవిడకి అనాది, అందుకే పురాతన అని చెప్పారు. అంటే కాలంతో అమ్మ ఇప్పుడుంది ఇప్పుడు లేదని చెప్పలేం గనక అజో నిత్య శాశ్వతోయం పురాణ ఉపనిషద్వాక్యం ఇది. అందుకే కవిం పురాణం అనుశాసితారం. అక్కడ ఎలాంటి కూర్పో ఇక్కడ అదే కూర్పు చూడండి. కావ్యకళ తర్వాత పురాతన రావడం కవిం పురాణం అనే వాక్యానికి తగ్గట్టే ఉన్నది. ఎందుకంటే ఉపనిషద్ భాష. పుష్ట పురాతన పూజ్య, అందరి చేత పూజింపబడుతుంది రండి. అందరూ పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు? పుష్టినే పూజిస్తారు అందరూ, అవునా లేదా? పుష్టి స్వరూపిణి, సర్వదేవతల చేత పూజింపబడేది. పుష్కరా, ఆవిడ పుష్కర స్వరూపిణి. పుష్కర, పుష్కరం అనే మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. ముందు అది తెలుసుకోవాలి. పుష్కరాలు అనగానే 12 ఏళ్ళకోసారి వచ్చేదని అర్థం చేసుకోవద్దు. పుష్కరము అనే మాటకి కమలము, ఆకాశము, సూర్యుడు, ఓషధి, తీర్థము ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా పుష్కర అనే వ్యుత్పత్తి ప్రకారం చూస్తే పుష్ణాతీతి పుష్కర అని చెప్పారు. పోషించునది అని అర్థం. పుష్టి ఆవిడ, ఆ పుష్టినిచ్చి మనల్ని పోషించేది ఆవిడ. సర్వజగత్తుని పోషించే రసస్వరూపిణి ఆవిడ. ఆవిడ లేకపోతే అంతా నీరసమే, అంతా ఎండిపోతుంది, చివికిపోతుందండి. కనుక ప్రపంచమంతా తాజాగా పుష్టిగా కనబడాలంటే ఆవిడే. ఎంత పోషిస్తుందా తల్లి మనకి. అందుకు పోషణకర్త్రి. పుష్కర అంటే పోషించేది, ఇదొక అర్థం. అనంతాకాశరూపిణి, అది సరిపోతుంది. అయితే పుష్కల అని నారాయణ భట్టు పాఠం ఉన్నది. పుష్కర కాదండి, పుష్కల అన్నాడు. తప్పేం లేదు. రలయో రభేద అన్నారు ఇక్కడ. పుష్కర అన్న పుష్కల అన్న పర్వాలేదు అన్నాడు. పుష్కల అంటే పుష్కలంగా ఉన్నాయండి అంటాం కదా, అదే.
అమ్మవారు ఇందరిని పుష్టిగా పెంచుతున్నారు కదండి, ఎప్పుడైనా తరిగిపోతుందా నిధి అంటే అది పుష్కల, అంటే సర్వ సమృద్ధి కలది పుష్కల అని. అయితే పుష్కరము ఒక యోగం అండి, ఇది తెలుసుకోవాల్సింది. పుష్కర యోగం అని దేన్ని అనాలంటే, విశాఖ నక్షత్రంలో సూర్యుడుంటే, కృత్తికా నక్షత్రంలో చంద్రుడుంటే దాన్ని పుష్కర యోగం అంటారట. ఇవి యోగములు అంటారు. ఇలాంటి టైమింగ్స్ చూసుకుంటూ మన కొత్త పంచాంగం రాగానే చూసుకోవాల్సినవి అవండి. అలభ్య యోగములను కొన్ని ఉంటాయి. అలభ్య యోగాలు కానీ దొరికితే వినియోగించుకోవాలట. ఉదాహరణకి సప్తమ ఆదివారం పడితే అది గొప్ప యోగం. అలాగే చవితి మంగళవారం పడితే అది ఒక యోగం. చతుర్దశి మంగళవారం పడితే అది అత్యద్భుత యోగం. రేపు వస్తుంది అదే అంగారక చతుర్దశి అంటారు. అంగారక చతుర్థి కానీ అంగారక చతుర్దశి. యోగం అంటే ఏం చేయాలి? ఆ సమయంలో కొత్త బిజినెస్ ఏదైనా మొదలెట్టాలా? ఆ యోగములు వచ్చినప్పుడు భగవదారాధన చేసుకోవాలి. అది మనకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన గొప్ప గొప్ప అంశములు ఇవి. అనే నవమి శుక్రవారం పడితే అది యోగం. ఇవన్నీ మనకు శాస్త్రం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని అలభ్య యోగములు అని అంటారు. అలాంటి అలభ్య యోగ స్వరూపము పుష్కరము అని సయోగ పుష్కరో నామ పుష్కరేష్వతి దుర్లభ అని వివరిస్తూ ఉంటారు. అలాగే పుష్కరం అంటే తీర్థం అని కూడా అర్థం ఉన్నది కనుక పుష్కర అంటే తీర్థస్వరూపిణి, మనల్ని పవిత్రం చేసే తల్లి. పుష్కరేక్షణ, పుష్కర పుష్కరేక్షణ గొప్ప మాట. పుష్కర ఈక్షణ, ఈక్షణం అంటే కళ్ళు. అమ్మవారి కళ్ళు పుష్కరేక్షణ. అమ్మవారి కళ్ళ మీద ఎన్ని పేర్లు ఉన్నాయో లలితాశాస్త్రాన్ని వెతకండి. నిజానికి లలితాశాస్త్రం చదివాక పరీక్ష పెట్టాలండి. క్వశ్చన్ పేపర్లు ఇచ్చి పరీక్ష పెట్టాలి. పెడితే చాలా బాగుంటుంది. కళ్ళ మీద ఎన్ని పేర్లు ఉన్నాయి వెతుక్కోవచ్చు. లోలాక్షి, ధరాందోళిత దీర్ఘాక్షి వెతుక్కోవచ్చు. అలా ఎన్నెన్ని ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మొట్టమొదటి ఒకటి అమ్మవారి కళ్ళను వర్ణిస్తూ చలన్మీనాభలోచన ఎలాగో వచ్చింది. ఇప్పుడు మరొకటి కన్ను పేరు పుష్కరేక్షణ. ఎంత అందమైన మాట. పుష్కరము అనే మాటకి ఇందాక ఎన్ని చెప్పుకున్నాం? పద్మము, సూర్యుడు అని చెప్పుకున్నాం. పుష్కరేక్షణ అంటే పద్మము వంటి నేత్రము కలది, ఇది ఒక అర్థం. సూర్యుడే నేత్రముగా కలది, ఇది ఒక అర్థం. పుష్కరేక్షణ అంటే తన కళ్ళతోనే పుష్కలంగా మనల్ని పోషించే తల్లి పుష్కరేక్షణ. ఆవిడ చూపు చూస్తే చాలు పుష్టిగా అన్నీ ఇస్తుందట. అందుకే ఆ శ్రీమన్నగరం నిర్మాణం చేసాక అమ్మవారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు సింహాసనం మీద. వెంటనే దేవతలందరూ వెళ్ళారట. అక్కడ భండాసురుడు గోళ అన్ని మర్చిపోయేట వాళ్ళు హాయిగా ఉన్నారట. ఏమిటయ్యా మాకేం పట్టట్లేదండి అన్నారు. ఎందుకంటే ఆవిడ మమ్మల్ని చూస్తోంది. ఆవిడ చూపు పడితే చాలు మేము అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉన్నాం. ఆవిడ చూపు పడితే ఫలానాది కావాలని కోరిక కూడా పుట్టదండి. కోరిక పుట్టిందని దరిద్రం ఉందని అర్థం. ఆవిడ చూపు పడితే ఇంకా కోరిక కూడా వాడికి లేదు, పరిపూర్ణుడైపోయాడు. కానీ ఏ తల్లి చూపు సోకితే చాలు పరిపూర్ణత వస్తున్నదో ఆ చూపే పుష్కరేక్షణ. సమృద్ధి భావం, పరిపూర్ణ భావం, ఆ పరిపూర్ణ భావాన్ని కలిగించేది. ఇది ఇంకా చెప్పాలంటే చూపు అంటే జ్ఞానం. జ్ఞానం లభిస్తే పరిపూర్ణుడైపోతాడు, వాడు కొరత లేదు. ఆ జ్ఞానాన్ని తన చూపుతోనే ప్రసరించగలిగేటువంటి తల్లి గనక. ఎందుకంటే దృగ్దీక్ష అంటారు కొందరు గురువులు, చూపల చూస్తే చాలని అజ్ఞానం పోతుందట. ఆ గురుమండల రూపుడైన తల్లి ఒక్కసారి కామాక్షి తన అక్షులతో మనల్ని చూస్తే చాలు అది పుష్కలేక్షణ గనక, పుష్కరేక్షణ గనక మనకేం కావాలో అవన్నీ పుష్కలంగా వస్తాయి. మనకేదో కావాలని కొరత కూడా లేకుండా పరిపూర్ణత్వం కూడా లభిస్తోంది గనక పుష్కరేక్షణ అనే నామం చాలా దివ్యమైనది. పుష్కర పుష్కరేక్షణ. మరి సృష్టిలో ఎవరిని పోషించాలి అంటే మరి గమనించుకోవద్దు. అందరినీ పోషించడం పుష్కర, పోషించడాన్ని గమనించుకోవడం పుష్కరేక్షణ. అది చెప్తున్నారు. ఎందుకంటే విశాలాక్షి అయితేనే అన్నపూర్ణ అవ్వగలదు. విశ్వాన్ని గమనించుకుంటున్నప్పుడు విశాలాక్షి, ఎవడికి ఏం కావాలో ఇచ్చేటప్పుడు అన్నపూర్ణ. అందుకే విశాలాక్షి అన్నపూర్ణ, విశాలాక్షి కాకపోతే అన్నపూర్ణ కాదు. అందుకే పుష్కలేక్షణ అయితేనే పుష్కర అవ్వగలదు. అందుకే పుష్కర పుష్కరేక్షణ అని నమస్కారం చేసుకుని ఆ తల్లి పాదాలని శరణు వేడుతూ సర్వం శ్రీ లలితాదేవి చరణారవిందార్పణమస్తు. తిరిగి రేపటి రోజున సమావేశమవుదాం. స్వస్తి.